భాగంగా నీ బలను మేము సమీపిస్తా ఉన్నాం. మీ బలలో పాలు పొందుటకు మేము అయోగ్యులం ప్రభువా. మా దగ్గర ఏ యోగ్యత లేదు. మీరు సిద్ధపరుస్తే కానీ ప్రభువా, మీరు సరిచేస్తే కానీ, మీరు బలపరుస్తే కానీ ప్రభువా మేము దీంట్లో పాలు పొందలేం. ప్రేమైన మా ప్రభువా, అందుకని నీ వాక్యం ఇచ్చారు. నీ వాక్యాన్ని మేము చదువుకున్నాము. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలని సరిచేయండి. మమ్మల్ని నూతనపరచండి. సరిచేయబడిన వారమై, ప్రోక్షింపబడినటువంటి హృదయములు కలిగినటువంటి వారమై, నిర్మలమైన నిర్దోషమైన మనసాక్షితో నీ బలలో చేయి వేయటకు సహాయం చేయండి. నీ దాసులమైన మమ్మల్ని ఇద్దరిని మరుగు చేయండి, పవిత్రపరచండి. నీ మాటలు మా నోట నుంచండి. మీ కార్యాన్ని మీరు నిర్వహించండి. నీ నామాన్ని ఘనపరుస్తూ మమ్మల్ని అప్పగించుకుంటూ శత్రు కార్యాలు, వాని తలంపులు, యుక్తులు సర్వం సకలం ప్రభా పరలోకం నుండి వచ్చే అగ్నితో కాల్చివేస్తూ, నీ శక్తిని కోరుకుంటూ, నీ నిబంధన రక్తం క్రిందికి వస్తూ, మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క బలలో పాలు పొందే ప్రతి సమయంలో ప్రభు వాక్యం ద్వారా మనం హెచ్చరించబడి, దర్శించబడి, సరిచేయబడి, కడగబడి, నూతనపరచబడి, రూపాంతరపరచబడి పాలు పొందేటువంటి ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహించి ఉంటూ ఉన్నాడు. கர்த்தருடைய மேஜில் பங்குற சமயத்தெல்லாம் கூட தேவனை வார்த்தையில் எச்சரிக்கப்பட்டவர்களாக, கழுவப்பட்டவர்களாக, சுத்திகரிக்கப்பட்டவர்களாக, புதிதாக்கப்பட்டவர்களாக நாம் இதை பங்குடைய ஸ்லாக்கியத்தை தேவனுக்கு கொடுத்து வருகிறார். కనుక అలాగున ఈ సమయంలో కూడా ప్రభు వాక్యం ద్వారా మనం పరీక్షించుకొని ప్రభువుల్లో పాలు పొందుటకు ప్రభు సహాయం చేయనుగాక. இந்த சமயத்திலும் கூட தேவன வசனால நம்ம ஜீவித்தை ஆராய்ந்து பார்த்து பங்குபடியாக தேவன் தாமே நமக்கு உதவி செய்வாராக. మాటికి మొదటి కొరింథీ 11వ అధ్యాయం చదువుతున్నాం. ఇదేనా అలవాట, ఆచారమా అని అనేక సార్లు మనం అనుకుంటాం. ఏమో 1:11 అడిగితే అడికడిగా మనం వాసిக்கிறோமோ ఇదేనా సడకాచారమో పలకలకమో, ఇది ఆచారం కాదు, అలవాటు కాదు, ఇది పలకలకమో, ఇది అనుభవపూర్వకంగా దీన్ని మనం చదువుతూ ఉంటూ ఉన్నాం. అనుభవపూర్వకంగా ఇది మనం వాసిக்கிறோம். మాటికి ఎందుకు చదువుతా ఉన్నాం అడికడిగా వాసిக்கிறோம் అంటే, అనగా మనలో ఎవ్వరు కూడా అయోగ్యంగా ప్రభు బలలో పాలు పొందకూడదు. நம்மள யாரும் கூட தகுதியற்ற முறையில் பங்கு பெறக்கூடாது. అనగా అందుకొరకే ఆ మాటలు మన జీవితంలో ఒక్కొక్కసారి నూతనమైనటువంటి అనగా మార్పును, రూపాంతర ప్రక్రియను జరిగించేవిగా ఉంటూ ఉన్నాయి. అడికడిగా இந்த வார்த்தை நம்ம జీవితంలో మరురూపத்தை ஒரு புதிதான காரியத்தை நம்ம செய்கிறதா இருக்கிறது. కనుక ప్రతి మనుష్యుడు పరీక్షించుకొనవలెను. எந்த மனுஷனும் தன்னை தானே சோதித்தறிந்து, ప్రతి మనుష్యుడు విమర్శించుకొనవలెను. எந்த మనుషుని నిదానించి அறிந்து, కనుక ప్రతి మనుష్యుడు శరీరమును, ప్రభు శరీరమును వివేచింపవలెను. ஒவ்வொரு மனுஷனும் தேவனுடைய சரீரத்தை நிதானித்து அறிய வேண்டும். అబవ్ ఆల్ ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. எல்லாவற்றுக்கும் மேலாக தேவனை நினைவு கூற வேண்டும். అలాగున ఈ దినం కూడా ప్రభు బలలో మనం పాలు పొందుదాం. అవే మధ్యనాల్లో కూడా కర్తరి మేజలో పంగు పెరువు. ఈ దినాల్లో ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ నాట్లో ఒక అంశాన్ని ధ్యానించుకుంటూ వరుகிறோம். ఫిలిప్పీ పత్రిక 4:19. ఫిలిప్పీ 4:19 అనగా ఆరాధనలో కూడా ప్రభువును మనం ఆరాధిస్తా వచ్చినాం. ఆరాధన కూడా దేవుని మనం ఆరాధిస్తూ ఉందో, ఈ ప్రభువు మన అవసరతలను తీర్చు దేవుడు వంటి దేవుడు ఎవరు లేరని ప్రభువును పూజించినాం. இந்த தேவன் நம்முடைய தேவைகளை சந்திக்கிற தேவன், இவரை போல வேற தேவன் யாரும் இல்லைன்னு சொல்லி ఆరాధిస్తూ ఉందో. బల్ల సమయంలో మన జీవితాలని పరీక్షించుకునే దానికి ఒక తలంపును మనం ధ్యానం చేస్తాం. ఈ మేజలో కూడా ఒక కార్యத்தை ధ్యానికి ముందుగా అనేక సార్లు మన అవసరములు తీర్చబడటం లేదు. అనేక మన தேவைகள் சந்திக்கப்படுவதில்லை. కారణం ఏం తెలుసా? కారణం என்ன தெரியுமா? అనేక సార్లు మనలో ఉండేటువంటి లోపములే, అనేక ముறை நம்முடைய జీవితంలో మన హద్దుబాటులే, நம்முடைய பலவீனங்கள் தான், మన బలహీనతలే, பலவீனங்கள், మన పాపములే, పాపంగా. అందుకొరకే యెషయా 59లో రాయబడుతుంది కదా, అదే యెషయా 53 எழுதப்பட்டதல்லவா, మీ పాపములే, మీ దోషములే உங்களுடைய பாவங்கள், உங்களுடைய అక్రమములే మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను, உங்களுடைய దేవునికి ఇడవరాయి కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఆయన తవర అంగీకరింపదిలై. కనుక మన దోషములు, పాపములు మనలో ఉండేటువంటి వీటిని బట్టే మన అవసరాలు తీర్చబడటం లేదు.
లేదు. நம்முடைய பாவங்கள் நம்முடைய அக்கிரமம் நிமித்தமாக தான் நம்முடைய தேவைகள் தீர்க்கப்படுவதில்லை. అందుకొరకే దీన్ని ఆధారం చేసుకుని ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తా ఉంటున్నాం. ఇదే ఆధారமாக வைத்து ஒரு விஷயத்தை தியானித்துக் வருகிறோம். అనగా మన అవసరాలు తీర్చబడాలంటే మనం విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉండాలని హెచ్చరించబడుతూ వచ్చినాం. நம்முடைய தேவைகள் சந்திக்கப்பட வேண்டும் என்றால் நாம் விசுவாசம் உள்ள இருக்க வேண்டும் என்று எச்சரிக்கப்பட்டோம். ఆ ధ్వనిలో వెళ్ళేటువంటి ఆ శిష్యులతో ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడతా ఉన్నారు? அந்த படகுல போற శిష్యులు కూడా యేసు சொன்னார், అల్ప విశ్వాసం ఎరకాక భయపెట్టిరండి. అనేక సార్లు మనలో ఉండే అల్ప విశ్వాసం మనలో భయాన్ని పుట్టించేదిగా ఉంటుంది. అనేక ముறை நம்மில் இருக்க అల్ప విశ్వాసం நம்மில் భయத்தை உண்டாக்குகிறது. అయితే విశ్వాసము భయమును పారద్రోలేదిగా ఉంటుంది. ఆ విశ్వాసం భయத்தை துரத்துகிறதா இருக்கிறது. దేవుని ప్రజలు దేవుని బిడ్డలు ఎప్పుడు భయములో వారు ఉండరు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా భయத்திலே இருப்பதில்லை. ఎందుకు తెలుసా? ఏకా தெரியுமா? అనగా వారు విశ్వాసములో ఉండేటువంటి వారు, వాళ్ళు విశ్వాసంలో இருக்கிறவர்கள், అంటే ప్రభువు మీద ఆధారపడేటువంటి వారు, మీద ఆధారపడగలవారు. కనుక ప్రభువు మీద ఆధారపడితే, దేవుని మీద సాంద్రకపోతే, విశ్వాసము మనం కలిగి ఉంటే, విశ్వాసంలో இருக்கும்போது అనగా దేవుని యొక్క శక్తి బయలుపరచబడుతుంది. దేవుని వల్లమే வெளிப்படுகிறது. అది దాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. అది మనం ధ్యానిస్తూ வருகிறோம். 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనంలో 1 పేతురు 1:5 విశ్వాసము ద్వారా దేవుని శక్తి, విశ్వాసనాలే దేవుని వల్లమే, the power of God through faith. దేవుని వల్లమే విశ్వాసనాలే అని சொல்லப்படுகிறது. What God expects in our life is faith. దేవుడు మన జీవితంలో విశ్వాసத்தை ఎదుర్పార్க்கிறார். అనగా నిష్కపటమైనటువంటి విశ్వాసము, కుట్టమట్ట మాసట్టు విశ్వాసం. కనుక ఇది మన జీవితంలో ప్రభు ఎదురు చూస్తా ఉంటున్నాడు. ఇది దేవుడు మన జీవితంలో ఎదుర్పార్க்கிறார். ఆ విశ్వాసం నేను కలిగి ఉండాలంటే, அந்த విశ్వాసం మనం இருக்கணும்ன்றா, అందుకే ఆ వచనం మనం చదివినాం. అదే వచనం వాస్తు ఏంటది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, యార్ ఉమ్మీద పూర్ణ యెషయా గ్రంథం 26:3లో ఆ మాట చూస్తున్నాం. యేసయ్య 26:3లో பார்க்கிறோம். ఎవరి మనస్సు ప్రభు మీద ఆనుకుంటే, యార్ ఉమ్మ హృదయ పట్టికొండిరుక్கிறார்களோ, ప్రభు వారికి ఏమి ఇస్తాడు? దేవుని அவருக்கு என்ன கொடுக்கிறார்? 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. 2 ఆశీర్వాదాలు இருக்கிறது. ఒకటేమో పూర్ణ శాంతి గలవానివిగా నువ్వు వారిని కాపాడదు. పూర్ణ సమాధానాన్ని కాத்துకొల్கிறீர். పూర్ణ శాంతి, పూర్ణ సమాధానం, కాపుదల అనేటువంటిది ప్రభు దగ్గర నుంచి పొందుతాం. కాத்துకొల్లుదల్ என்பதை దేవునితో పెరుగుகிறோம். కారణం ఎందుకు? కారణం என்ன? ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచుచున్నాడు. ఏకండాలవన్ ఉమ్మే నమ్మిஇருக்கிறபடியா. కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తి, దేవుని నమ్మిగిற మనుషన్, ప్రభువు మీద తన మనస్సును ఆనుకునేటువంటి వ్యక్తిగా ఉంటాడు. దేవుని మీద సాంద్రిக்கிற ஒரு మనుషனாக இருக்கிறார். ఎంతగా నేను ఆయన మీద ఆనుకుంటానో, ఎంతలకు அவர் మీద నా సాంద్రిக்கிறనో, ఎంతగా నేను ఆయన మీద ఆధారపడతానో, ఎంతలకు அவர் మీద ఉరిదే పట్టుకొల్கிறనో, అంతగా నా జీవితంలో నేను అనగా విశ్వాసాన్ని పొందుతాను. అంతలకు నా జీవితంలో విశ్వాసத்தை పెరుగుతుంది. ఎంత విశ్వాసం నాలో ఉంటుందో, ఎంత విశ్వాసం నీలో இருக்கிறதோ, అంత గొప్ప కార్యాలు దేవుడు నా ద్వారా చేస్తాడు. అவ்வளவு பெரிய కార్యాలు దేవుని ఎన్ మూలமாக செய்வார். అది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. అది దేవుని ఉన్నదమైన నోకం. కనుక ఇప్పుడు నేను అనగా ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రక్రియలో నేను ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. దేవుని அப்படிப்பட்ட நல்ல கிரியை இருக்கும்படியாக దేవుని எதிர்பார்க்கிறார். నా మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. என் மனது அவர் மீது உறுதியாக பற்றிக்கொள்ள வேண்டும். కనుక నా మనస్సు ఆయన మీద ఆనుకోవాలంటే ఇదివరకు చాలా మనం ధ్యానం చేసినాం. என் மனது அவர் மீது பற்றிக்கொள்ள வேண்டும்னா இதுவரைக்கும் అనేక కార్యాలు కట్టుకుంటూ வந்தோம். మనస్సు మారాలని, మనது మార வேண்டும், మనస్సు వెలిగించబడాలని, మనస్సు తెరవబడాలని, మనது திறக்கப்பட வேண்டும், అలాగున మనస్సు నూతనపరచబడాలని, మనது புதிதாக்கப்பட வேண்டும், మనస్సు రూపాంతరపరచబడాలని, మరురూపకం வேண்டும், అనగా మనస్సు మంచిదిగా ఉండాలని, మంచి మనస్సు కలిగి ఉండాలని, நல்ல మనసు இருக்க வேண்டும், నిండు మనస్సు కలిగి ఉండాలని, ఉత్తమమైన మనసు, పూర్ణ మనస్సు కలిగి ఉండాలని, పూర్ణమైన మనదెండ్రు, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగి ఉండాలని, சித்தத்தின்படி మనదెండ్రు, సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలని మనదెండ్రు నానా విధాలుగా చూసాం. అనేవిధంగా பார்த்தோம். ఇది నన్ను ఇంకొక తలంపును మనం జ్ఞాపకం చేసుకుందాం. இன்னொன்று நாம் பார்க்கலாம். అది మనం చూసి మన జీవితాలని మనం అనగా మన జీవితాలని మనం పరీక్షించుకుందాం. అది నా పాత్ర మన జీవితం నా మారింది. అలాంటి మనస్సు నేను కలిగి ఉంటున్నానా లేదా? அப்படிப்பட்ட మనసులో నా இருக்கிறேనా இல்லையா? రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు నిరుబం 8వ అధ్యాయం 8వ అధికారం 6వ వచనం అందరం కలిసి చదువుదామండి. 6వ వచనం சேர்ந்து வாசிக்கலாம். Book of Romans chapter 8 and verse 6. రోమర్ 8:6. All together please. சேர்ந்து வாசிக்கலாம். ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కనుక ఇక్కడ ఇంకొక మనసును గురించి దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనది గురించి పార్க்கிறோம். అనగా స్పిరిచువలీ మైండెడ్, ఆవికురియ మనది, ఆత్మానుసారమైనటువంటి మనస్సు, ఆవికురియ మనదంటే పార్க்கிறோம். అనగా ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మీయ మనదానది జీవను సమాధానమా இருக்கிறது. ఆ పై భాగంలోనే ఏం రాయబడినది? మేలుల బాధ ఎన్నడపడుகிறது. శరీరానుసారమైన మనస్సు మరణము, మాంసదుర్గరియ సింధయో మరణం. కనుక మన మనస్సు ఆత్మ
ఆత్మానుసారమైనదిగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మనదానது ஆவிக்குரியதாக இருக்க வேண்டும் என்று தேவன் எதிர்பார்க்கிறார். ఎట్లా నా మనసు ఆత్మానుసారమైనదిగా అవుతుంది? எப்படி என்ன మనது ஆவிக்குரியதாக மாறும்? when can or how can I be spiritually minded? எப்படி நான் இது ஆவிக்குரிய மனதுள்ளவனா மாற முடியும்? ఎట్లా బిగిన్ అవుతుందంటే இது ஆரம்பிக்கப்படுது என்றால் పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యం చేయుటకు ఆరంభించినప్పుడు, పరిశుద్ధ ఆవియానిలో క్రియ చేయ ఆరంభించుம்போது, ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు అన్నాడు కదా, యేసువనదు ఉల్లతికి சொன்னாలవా, నేను వెళ్ళిన తరువాత ఆదరణకర్తను లేక ఉత్తరవాదిని మీ వద్దకు పంపుదును. நான் போன பிறகு நான் உங்களிடத்திலே ஆவிக்குரியவரை அனுப்புவேன் சொல்றார். ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? அவர் வந்து உங்களை என்ன செய்வார்? చదవండి ఆ మాటలు. వాసింగ్ వార్త యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం మొదటిగా. యోహాను 16:7. ఆ ఆ ఆ ఆ ఆ 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియో నీతిని గూర్చియో తీర్పును గూర్చియో, the first and the foremost primary work of the Holy Spirit of God is பரிசுத்தவானுடைய முக்கியத்துவமான பிரதானமான கிரியை என்னவென்றால் convicts us of our sin. நம்முடைய பாவங்களை குறித்து கண்டித்து உணர்த்துகிறார். అనగా నేను స్పిరిచువల్ మైండ్ కలిగి ఉండాలంటే, நான் ఆవికుரிய சிந்தனையுள்ளவனா இருக்கணும் என்றால், first of all I must be convicted of what I am. நான் யார் என்பதை நான் உணர்த்தப்பட வேண்டும். కనుక అందుకొరకే పౌలు అంటాడు కదా, పౌలు சொல்றானவா, నా యందు నాకు దోషము ఏదియో కానరాదు. என்னிடத்தில் நான் எந்த விதமான அக்கிரமத்தை பார்க்கவில்லை. If I search myself, என்னை జీవితం ఆరాధన பார்ப்பேன் என்றால், I try to be an innocent person. ஈவமான விதமா ஒரு அறியாளவனா காணப்படுகிறேன். నిరపరాధిగా నన్ను నేను ఎంచుకుంటాను, కుట్రమట్టవనా ఎన్నుகிறேன். అయితే పౌలు యొక్క ప్రాక్టీస్ ఏం తెలుసు అంటే, పౌలుడే పరీక్ష என்ன தெரியுமா, నన్ను విమర్శించువాడు నా దేవుడు. என்னை விமர்சிக்கிறவன் தேவனே. కనుక అంటే దాని అర్థం ఏంటంటే, అర్థం என்ன, he is handovering his life into the hands of the Lord. దేవుని కర్తలో తన జీవితం ఒప్పుకొడుకురా. Lord, you search me. దేవుని నీరుని ఆరాయణ Lord, allow your spirit to search my life. దేవుని ఆవియానవుడి జీవితంలో ఆరాయముడి అనుమతియో. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపమును గురించి ఒప్పుకొన చేస్తాడు. పరిశుద్ధ ఆవియాన దేవుని పాపத்தை குறித்து கண்டித்து உணர்த்துகிறார். ఎవరైనా ఏ మానవుడైనా గనక మనల్ని ఒప్పుకొన చేస్తే, எந்த மனுஷனாவது யாராவது நம்மை உணர்த்தும்படி செய்தால், we try to avoid that. அவர்களை நாம் தவிர்ப்போம். అనగా దాన్ని ఏమాత్రం కూడా మనం అంగీకరించాం. ఎంత మాత్రం నాద ఏట్టుకొల్ల మాటో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అనగా గుర్చినప్పుడు, పరిశుద్ధమైన మన జీవితే గుర్తుంపోదు, కనుక మనము ఒప్పుకునేటువంటి వారంగా ఉంటాం. నామ అరికెడవలా ఇరుக்கிறோம். అనగా ఆత్మానుసారమైన మనస్సు అంటే ఎవరిలో ఉంటుంది? ఆత్మీయ మనది என்றால் யாரில் இருக்கும்? ఎవరైతే పరిశుద్ధాత్మని ద్వారా దర్శించబడుతూ వస్తా ఉంటారో, யார் பரிசுத்த ஆவியானவரால் தரிசிக்கப்பட்டு வருகிறார்களோ, అనగా ప్రతి సమయము మనం ప్రభు యొక్క సన్నిధిలో ఆత్మ యొక్క వశములో మనం ఉండాలి. எல்லா சமயத்திலும் தேவனுடைய உதவினால ஆவியானவருடைய வசத்தில் நாம் இருக்க வேண்டும். Generally believers will have a kind of practice to examine their lives before they go to bed. విశ్వాసుడే ஒரு பழக்கம் என்றால் బెడ్కు పోగుముందు తన జీవితం ఆరాధన பார்ப்பார்கள். అనగా ప్రభువా నాలో ఏదైనా ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదా? దేవుని ఏదాదు వెరుపుపడతాన కార్యములు இருக்கிறதா? అప్పుడు మన జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనం చేసినవన్నీ గుర్తులోనికి తీసుకొని వస్తాడు. అప్పుడు పరిశుద్ధ ఆవియానవర్ మన జీవితంలో చేసే కార్యాలు ఆవిటికి నిలవ கொண்டு வருவார். చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకొన చేసేటువంటి వాడు మాత్రమే కాదు, పరిశుద్ధ ఆవియాన దేవుడు நம்ம உணர்த்துகிறவர் మాత్రమల్ల, he will bring the things into remembrance. நம்ம జీవితంలో నిனைவுக்குలా கொண்டு வருகிறார். జ్ఞాపకమునకు తెచ్చేవాడిగా ఉంటాడని మనం దేవుని వాక్యంలో చూస్తాం. நாம் நினைவுபடுத்தப்படுகிறவர்களா இருக்கிறோம் என்று దేవుని వచనంలో He is not only the teacher, அவர் நம்ம போதிக்கிறவர் మాత్రమల్ల, but also he brings back the things that he taught to our remembrance. நம்முடைய జీవితంలో ఏదెல்லாம் அவர் బోధితారో அதை నిனைవుపడుతున్నవరా இருக்கிறார். అదే యోహాను సువార్త 14:26లో మనం చూడగలుగుతూ వస్తాం. యోహాను 14:26లో பார்க்கிறோம். కనుక ప్రభు ఆత్మ ద్వారా గుర్చబడేటువంటి వ్యక్తి, దేవుని ఆవియానవరాల్ గుర్తపట్ట మనిషి. How many times do we allow the spirit of God to search our lives? நம்முடைய జీవితంలో ఎత్తన ముறை పరిశుద్ధమైన దేవుని நம்முடைய జీవిత ఆరాధన பார்க்க అనుమతిస్తున్నాం. The spirit of God searcheth our lives. పరిశుద్ధమైన நம்முடைய జీవిత ఆరాధన பார்க்கிறார். అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను పరిశీలించి పరిశోధించేటువంటి వాడు. పరిశుద్ధమైన జీవితం நம்முடைய உள்ளந்தரங்களாவட்டி கூட ஆராய்ந்து పరిశోధిக்கிறவராய் இருக்கிறார். పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాల్ని మనం అప్పగించుకున్నప్పుడు, పరిశుద్ధమైన దేవునికి మన జీవితం ఒప్పుకొడుకుம்போது, అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్ని పరీక్షించే
మనం చేసిన వాటిని గురించి ఒప్పుదల్లోనికి తెచ్చేటువంటి వాడు. பரிசுத்தமான தேவன் நம்ம ஜீவித்தை ஆராய்ந்து பார்த்து நாம் செய்த காரியங்களை நம்ம உணர்த்துகிறவராய் இருக்கிறார். We have this habit. இந்த அனுபவம் உனக்கு ఈ இருக்கிறதா? అలవాటు మనం కలిగి இந்த ఉంటున్నామా? பழக்கம் உங்களுக்கு இருக்கிறதா? ఎవరైతే ఈ అనుభవం కలిగి ఉంటారో, யார் இந்த அனுபவமுள்ள the இருக்கிறார்களோ, very next step of their spiritual life is, அவருடைய ஆவிக்குரிய ஜீவிதத்தின் அடுத்தபடி என்னவென்றால், అంటే నేను spiritually minded person అని చెప్పుకునేదానికి, మన ఆవిக்குரிய మనదులో என்பதை சொல்வதற்கு, convicted, the first point, I must be convicted by the Spirit of God. முதலாவதாக நான் தேவனுடைய ஆவியானவரால் உணர்த்தப்பட வேண்டும். ఎప్పుడైతే గనక నేను ఒప్పుకుంటానో, எப்பொழுது நான் உணர்த்தப்படுகிறேனோ, వెంటనే ఏం చేస్తాను తెలుసా? உடனே என்ன செய்யணும் தெரியுமா? The Spirit of God giveth me courage to pray. ஆவியானவர் என் ஜீவிதத்திலே ஜெபிக்கும்படியாக என்னை உற்சாகப்படுத்துகிறது. అందుకొరకే దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ వస్తాం. దేవుని వచనం பார்க்க முடியும். గలతీయులకు రాసినటువంటి పత్రిక గలాతీయులకు నిరుపం 4వ అధ్యాయము 4వ అధికారం ప్రభు మన హృదయంలోనికి 6వ వచనంలో ఏం పంపించాడో రాయబడతా ఉంది. 6వ వచనத்திலே దేవుని என்னத்தை அனுப்பினார் Galatians 4:6 గలాతీయుల 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. மேலும் நீங்கள் புத்திரராக இருக்கிறபடினால் அப்பா பிதாவே என்று கூப்பிடத்தக்க தேவன் தமது குமாரனுடைய ஆவியை உங்கள் இருதயங்களை அனுப்பினார். ఏం పంపించాడండి మన హృదయంలోనికి? நம்ம இருதயங்களை தேவன் எதை அனுப்பினார்? తన కుమారుని ఆత్మను పంపించాడు. కుమారుని ఆవిயை உங்கள் இருதயங்களை அனுப்பினார். రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు నిరుపం 8వ అధ్యాయము 8వ అధికారం 8వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం అందరం కలిసి చదువుదామండి. சேர்ந்து வாசிக்கலாம். రోమన్స్ 8:15 రోమర్ 8:15 ఏలైనగా మరలా భయపడకు మీరు దాస్యపు ఆత్మ పొందలేదు గాని அப்பா பிதாவே దత్తపుత్రాత్మను పొందితిరి, ఆత్మ కలిగిన వారమై பெற்றிருக்கிறீர்கள். మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. కనుక ప్రభు మన హృదయంలోనికి ఏం పంపించాడండి? దేవుని இருதயத்துக்குள்ள எதை அனுப்பியிருக்கிறார்? తన కుమారుని యొక్క ఆత్మను, తన కుమారుடைய ఆవియానవై, దత్తపుత్రాత్మను, పుత్ర స్వీకారத்தின் ఆవిயை, స్వీకృత పుత్రాత్మను, పుత్ర స్వీకార ఆవిயை, అనగా దీన్ని మనం మనలోని పంపించాడు. ఇదే దేవుని మీద అனுப்பியிருக்கிறார். అందుకొరకే మనం ఏం చేస్తా ఉన్నాం? நாம் என்ன செய்கிறோம்? We cry unto him. நாம் தேவனிடத்தில் முறையிடுகிறோம். Who will cry unto God? யார் தேவனிடத்தில் முறையிடுவார்கள்? Those who are only convicted. யார் உணர்த்தப்பட்டார்களோ, అనగా ఒప్పుకున్నటువంటి వారు, ఒప్పుదల్లోనికి వచ్చినటువంటి వారు, யார் உணர்ந்து தேவனிடத்தில் அறிக்கையிட்டார்களோ அவர்கள்தான். అనగా ప్రభు మనల్ని ఒప్పించినప్పుడు, దేవుని మీద அறிக்கையிடும்போது, ఈ ఒప్పుదల్లోనికి మనం వచ్చినప్పుడు, இந்த உணர்த்தப்படும்படியான வரும்போது, అనగా మనం మొరపెట్టేటువంటి వారిగా మనం ఉంటూ రావాలి. நாம் முறையிடுகிறவர்களாக இருக்கிறோம். ఏం చేస్తుందంటే என்ன செய்யுதுஎன்றால், మన జీవితాల్ని పరిశుద్ధపరిచేదిగా ఉంటుంది. நம்முடைய జీవితాన్ని పరిశుద్ధపడుతున్నதாக இருக்கிறது. ప్రార్థన మన జీవితాల్లో ఏం చేస్తుంది? ஜெபம் நம்முடைய జీవితం என்ன செய்கிறது? We pray for many things. நாம் అనేక కార్యాలు జెబిக்கிறோம். వాటిల్లో ఒకటి ఏందంటే, ஒன்று என்னவென்றால், for our sanctification we pray. நாம் நம்முடைய பரிசுத்தமாகும்படியாக ஜெபிக்கிறோம். మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది కదా. 1 తిమోతి 4:5 எழுதப்பட்டிருக்கிறவா? ఏలైనగా అది వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ஏனென்றால் வசனத்தினாலும் ஜெபத்தினாலும் பரிசுத்தமாக்கப்படுகிறது. Everything can be sanctified by prayer and God's word. தேவனுடைய வார்த்தையினாலும் ஜெபத்தினாலும் எல்லாமே பரிசுத்தமாக்கப்படுகிறது. అనగా అనేక సార్లు మన ఆత్మీయమైన జీవితంలో పరిశుద్ధపరచబడేదానికి ఇష్టపడం. అనేక మనం ఆవికుల జీవితంలో పరిశుద్ధమాకப்படுவதற்காக ఇష్టపడవதில்லை. When the Spirit of God convicts us, పరిశుద్ధమైన நம்ம உணர்த்தும் போது, for our sanctification, நம்முடைய பரிசுத்தத்திற்காக many times we neglect or we resist the Spirit of God. అనేక முறை அதை அசட்டைப்படவர்களாக இருக்கிறோம், அல்ல எதிர்க்கிறவர்களாக இருக்கிறோம். దేవుని పరిశుద్ధాత్మను మనం ఎదిరించేటువంటి వారిలాగా మనం ఉంటాం. దేవుని పరిశుద్ధాత్మను ఎదిర్க்கிறவர்களாக இருக்கிறோம். ప్రేమైన సహోదరుడా సహోదరి, సహోదరి, do you have the Spirit of the Lord in your life to intercede or to pray? உன்னுடைய జీవితంలో మురేనుబడియాగ జెబికుముడియాగ దేవుని ఆవియానవనిలో இருக்கிறவரா இருக்கிறாரா? ఏదో పైకి చెప్పుకొని నేను ఆత్మానుసారమైన మనసు అంటే సరిపోదు. వెరుమనే நான் ఆవికర మనదలుంటా சொன்னால் పోదాదు. ఇది రెండవ ఆత్మీయమైనటువంటి మాట. ఇది రెండవది ఆవికరి ஒரு వార్த்தை. అనగా కన్విక్షన్, ఉణర్తపడుவது. రెండవది ప్రేయింగ్, రెండవది జెబిపదు. మూడవది అనగా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 3:2. 1 Peter chapter 2 and verse 5. 1 పేతురు 2:5. చాలు.
ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ஆவிக்கேற்ற பலிகளை செலுத்தும்படியாக பரிசுத்த ஆசாரிய கூட்டமாக கட்டப்பட்டு வருகிறது. కనుక ఇక్కడ ఇంకొక మాట చెప్పబడతా ఉంది. இன்னொரு வார்த்தை சொல்லப்படுகிறது. ఏంటినండి అది? என்னது? స్పిరిచువల్ సాక్రిఫైసెస్. ஆவிக்குரிய பலிகள். ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, ஆவியில ஜெபிப்பது, అండ్ అట్ ద సేమ్ టైం వర్షిపింగ్ ఇన్ ద స్పిరిట్. அதே போல ఆవినాలే ఆరాధిப்பது. అనగా బలి అనేటువంటిది ఆత్మీయమైన భాషలో ఏమర్థం తెలుసా అండి? బలి என்றால் ஆவிக்குரிய பாடத்தில் என்ன அர்த்தம் தெரியுமா? It is meant in one of the definition is worship. இது ஒரு விளக்கம் என்னவென்றால் ஆராதனை. One of the sacrifices, spiritual sacrifices. ఆవికుரிய బలి. ఆత్మ సంబంధమైన బలులు బైబిల్లో అనేకమైనవి ఉన్నాయి. ఆవికుரிய బలిகள் వేదాంతలో అనేకం இருக்கிறது. వాటిల్లో ఒకటి ఏందంటే అనగా ఆరాధన. ఆరాధனை. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, అనగా స్పిరిచువల్ అనగా స్పిరిచువల్లీ మైండెడ్ అంటే అర్థం ఏందంటే ఆవికుரிய என்றால் అర్థం என்ன? A man who has this mind, ஒரு மனுஷனுக்கு இருக்கிறது, ఎవరికైతే ఈ మనసు ఉంటుందో, யாருக்கு மனுஷனுக்கு இருக்கிறதோ, he will be worshiping the Lord. அவன் தேவனை ஆராதிக்கிறான். Nothing can stop him from worshiping the Lord. தேவனை ஆராதிப்பதில் எதுமே தடை செய்யாது. ప్రభువును ఆరాధించకుండా ఏది తనను ఆపు చేయలేదు. దేవుని ఆరాధించబడి ఎదుమే అవరే తడై చేయదు. దేవుని వాక్యంలో మనం చూస్తే భక్తులైన వారు ఎట్లాగా వాళ్ళు ఆరాధిస్తా వచ్చినారు. భక్తులు ఏమేమో వారు ఆరాధిస్తారు. యోబు అంటాడు కదా, యెహోవా ఇచ్చెను, కర్తరు కొడతా, యెహోవా తీసుకొనెను, కర్తరు ఎత్తుకొండా, యెహోవా నామమునకు స్తోత్రము కలుగును గాక. When he lost everything, his property and his family. కుటుంబத்தை తన సొత్తు లావటం కూడా ఎల్లదు పోనా. అనగా తన పిల్లలు తన ఆస్తి అంతా ఒకే దినంలో పోయినప్పుడు, తన పిల్లలు తన ఆస్తి ఎల్లాం కూడా ఒరే నాళ్ళ పోనబోదు, nothing could stop him to praising God. దేవుని ఆరాధింపల ఎదుమే తడై చేయలేదు. మన జీవితంలో ఏదైనా ఒకటి పోగొట్టుకున్నట్లయితే, జీవితంలో ఏదాది ఎలందు పోమంటారు, కుటుంబంలో ఏదైనా నష్టం కలిగినట్లయితే, కుటుంబంలో నష్టం ఉండగమంటారు, అనగా మన జీవితంలో అనేక సార్లు ఈ స్తుతి ఆరాధన అనేటువంటిది ఉండదు. జీవితం అనేకమా తుది ఆరాధన இருக்காது. That speaks that we are not spiritually grown. ఎதை குறித்து பேசினா நாம் ఆవికురమైన వలరవిல்லை, ఆత్మీయంగా నేను ఎదగలేదు అనే దానికి అది ఒక సూచనగా ఉంటుంది. ఆవికురమైన వలరలే என்பதற்கு అడయాళமாக The இருக்கிறது. more I face difficulties in my life, என் ஜீவிதத்துல எந்த அளவுக்கு அதிகமான முறையில் கஷ்டத்தை எதிர்கொள்கிறேனோ, the more I should worship my God. என் தேவனை அதிகமான அளவில் ஆராதிக்க வேண்டும். హబక్కూకు జీవితంలో మనం చూస్తే, హబక్కూకు జీవితం பாரும்போது లేకపోయినను రాకపోయినను అంటాడు, ఇల్లామల్ పోనాలు వరామల్ పోనా ఇల్లామల్ పోనా, పండకపోయినను అంటాడు, పలన్ కొడామల్ పోనాలు, అయినను నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను సంతోషించెదను. ఎన్నాళ్ళు రక్షింపబడిన కలిగురువెను சொல்கிறார். అనగా ప్రభువును గణపరుస్తా ఉన్నాడు, ప్రభువునందు ఆనందిస్తా ఉంటా ఉన్నాడు. దేవుని గణపరుస్తాడు, దేవుని ఆరాధించాడు. Worship is such a great and marvelous thing that we have to worship God in all circumstances of our life. நம்ம ஜீவிதத்தில் எல்லா நிலைமையிலும் கூட நாம் ஆராதிப்பதுதான் தேவனுடைய அந்த ஆராதனையுடைய உன்னதமான காரியமாக அற்புதமான காரியமாக இருக்கிறது. This is one of the attributes to a person who can call himself spiritually minded. யார் ஆவிக்குரிய மனதில் ஒன்று அழைக்கிறானோ அவனிடத்திலே காணக்கூடிய நல்ல ஒரு பண்பு குணமாக இருக்கிறது. Are we such kind of worshippers? நாம் அப்படிப்பட்ட ஆராதிக்கிறவர்களா இருக்கிறோமா? అలాంటి ఆరాధికులంగా మనం ఉంటామన్నామా? நாம் అవిధం ఆరాధికులలా இருக்கிறோமா? ఇంకొక తలంపు, இன்னொரு சிந்தனைக்கு, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు మొదటి నిరుపం 3వ అధ్యాయము 3వ అధికారం మొదటి వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. 1వ వచనంలో వార్తలపడుகிறது. 1 Corinthians chapter 3 and verse 1. అందరం కలిసి చదువుదాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులైన క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. కనుక ఇక్కడ ఒక మాట మనం చూస్తా ఉంటున్నాం. పౌలు ఈ విశ్వాసులతో అంటా ఉన్నాడు, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోయాను. కారణమేమి? అనగా క్రీస్తునందు వారు ఇంకా పసిబిడ్డలే, కనుక వారు ఆత్మీయమైనటువంటి జీవితంలో వృద్ధి చెందలే. ఆత్మానుసారుడైనటువంటి వ్యక్తి అన్నిటినీ వివేచిస్తాడు, అన్నిటినీ ఎరుగుతాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు వారిలో ఉండేటువంటి లోపాలను
లోపాలని బట్టి அவர்கள் இந்த குறைவு நிமித்தமாக they are not grown spiritually. ஆவிக்குரியமுறை வளர முடியவில்லை. వారు ఆత్మీయంగా వారు ఎదగలేకపోతూ వచ్చినారు. ஆவிக்குரியமுறை వளர முடியாமல் అందుకొరకే అంటా ఉన్నాడు, சொல்கிறார், ఆత్మ సంబంధులైనటువంటి మనుషులతో నేను మీతో మాట్లాడలేకపోతుని. ஆவிக்குரியவர்கள் என்று எண்ணி உங்களோட பேச கூடாமல் போனேன். రెండవ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో కొన్ని విషయాలు చూసినట్లయితే 1 కొరింథీ 2వ అధ్యాయంలో சில காரியங்களை பார்க்கும்போது 15వ వచనంలో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, ஆவிக்குரியவன் எல்லாவற்றையும் ஆராய்ந்து நிதானிக்கிறார். అతడు ఎవని చేతనేను వివేచింపబడడు. மற்றவனால அவன் ஆராய்ந்து நிதானிக்கப்படான். అంటే ఆత్మ సంబంధి అయినటువంటి వ్యక్తి ஆவிக்குரிய మనుషుడు అన్నిటినీ ఎలా వివేచిస్తా ఉంటా ఉన్నాడు, எல்லாவற்றையும் ఏ విధంగా నిదానించి அறிகிறான். ఆత్మీయమైనటువంటి జీవితంలో తాను ఎదిగినటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. ஆவிக்குரிய జీవితంలో அவன் வளர்ந்தவனாக இருக்கிறார். ప్రకృతి సంబంధి అయినటువంటి వ్యక్తిగా లేడు. జన్మ స్వార్థ పోల இருக்க మనిషిని దైవికమైనటువంటి సంగతులు దైవిక కార్యங்கள் ప్రకృతి సంబంధి అయినటువంటి వ్యక్తికి వెర్రితనంగా కనబడతాయి. జన్మ స్వభావ మనిషిని కాదు పైత్యமாக కనబడుகிறது. శరీర సంబంధులైన మనుషులు డైజెస్ట్ చేసుకోలేరు. మాంసமான సంబంధపడ జీర్ణించ முடியவில்லை. అయితే ఆత్మ సంబంధులైనటువంటి మనుషులు ఆవికుల మనుషులు అనగా వారు వివేచిస్తారు. అవగల్ నిదానించి அறிகிறார்கள். అందుకొరకే అంటా ఉన్నాడు, నేను ఆత్మ సంబంధులైన వారి వలె నేను మీతో మాట్లాడలేకపోయాను. நான் ఆవికులు என்று ఎన్ని உங்களோட பேசக்கூடாது. కారణం ఏంటి? కారణం என்ன? 1 కొరింథీ పత్రిక 16 అధ్యాయాలు చదివితే 1 కొరింథీ 16 అధ్యాయం 16 కనీసం వాళ్ళలో 16 లోపాలు ఉంటా ఉన్నాయి. 16 குறைவுகள் அவர்களே காணப்படுகிறது. కాబట్టి దే ఆర్ నాట్ గ్రోన్ స్పిరిచువల్లీ. అనంతமாக ఆవికుల వளர முடியவில்லை. హెబ్రీయుల గ్రంథకర్త హెబ్రీయులకు எழுதினவர் ఆ విశ్వాసులతో మాట్లాడినప్పుడు విశ్వాసులతో పేసుம்போது కాలమును బట్టి చూసినట్లయితే కాలத்தை பார்க்கும்போது అనగా ఇప్పటికి మీరు బోధకులై ఉండాల్సింది. బోధకులై இருக்க வேண்டும். అయితే మూలోక్తుల దైవోక్తులలో మూలపాఠాలు మళ్ళా ఒకటి మీకు నేర్పించాల్సి వచ్చాయి. ஆனால் தேவனுடைய உபதேசங்களை மறுபடியும் மூலపాఠங்களை మறுபடியும் బోధించ వేண்டிయது. కారణం ఏంటి? కారణం என்ன? అంటా ఉన్నాడు, ఫిబ్రవరి 5వ అధ్యాయం చివరి వచనాల తర్వాత మీరు చదువుకోవచ్చు. ఫిబ్రవరి 5 కடைசிలో நீங்கள் వాசிக்கலாம். మీరు పాలు త్రాగవలసిన వారే గాని நீங்கள் పాలు కుడిగిరవలియే అనగా బలమైన ఆహారం తినగలవారు కారు. బలముள்ள ఆహారத்தை పుష్కరులు అల్ల. బలమైన ఆహారం ఎవరికి? బలముள்ள ఆహారం యాருக்கு? అనగా జ్ఞానేంద్రియములు అభ్యాసం చేయబడినటువంటి వారికి. జ్ఞానేంద్రియங்களை ప్రయాసపడులకు. those whose senses are exercised are grown into perfection. யாருடைய ஞானேந்திரியங்களும் పరిపూర్ణమాగుండిగా పరిచిరుకురా அவர்களுக்கு. కనుక అనగా మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆవికుల జీవితంలో అనగా మనం ఎలాంటి వారంగా ఉంటూ ఉన్నాం? మనం ఎప్పుడలా இருக்கிறோம்? అనగా ఎదిగిన వారంగా ఉన్నామా? వలరుగులా இருக்கிறோமா? అనగా ఆత్మ సంబంధంగా ఉన్నామా? ఆవికులా இருக்கிறோமா? జ్ఞానేంద్రియములు అభ్యాసం చేయబడినవిగా ఉంటా ఉన్నాయా? జ్ఞానేంద్రియాలు పరిచిపడులా இருக்கிறோமா? బలమైన ఆహారమును తీసుకోగలుగుతూ ఉంటున్నామా? బలముల ఆహారం తడుతుకులుగురోమా? కేవలం పసిబిడ్డల్లాగా పాలే తాగుతూ ఉంటున్నామా? పాలే కుడికురోమా? అందుకొరకే ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు మనతో పేసుகிறார். A spiritually minded person ஆவிக்குரிய மனதுள்ளவன் always in his spiritual life he grows step by step. படிப்படியாக தன்னுடைய ஆவிக்குரிய జీవితంలో వలర్గవనాగా இருப்பார். అందుకొరకే హెబ్రీయుల గ్రంథకర్త 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏమంటాడంటే, హెబ్రీయర్ 6వ అధ్యాయం 2 వచనం சொல்கிறார், అనగా సంపూర్ణుల మగుటకు సాగిపోదము. நீங்கள் பூரணராகும்படி கடந்து போகணும்னு சொல்கிறார். Don't halt only in basics. ఇవి మూల ఉపదేశங்கள் இன்னது நின்று விடாதீர்கள். అనగా మూలోపదేశంలోనే ఆగిపోమాకు. మూలోపదేశం నింటు విడాదీர்கள். grow it is his Lord's desire. இது தேவனுடைய விருப்பம். நீங்கள் வளர வேண்டும், முன் செல்ல வேண்டும். Spiritually minded person always grows. ఈ ఆవికుரிய మనదుள்ளవన్ எப்பொழுதும் வளர்வார். అనగా మన జీవితంలో అలాగున ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. జీవితంలో ఆ విధంగా இருக்கணும்னு దేవుడు విரும்புகிறார். క్రైస్తవ పునాది సూత్రాలు 6 చెప్తూ క్రీస్తువుடைய మూల ఉపదేశங்கள் అడిపడిகள் 6 சொல்லி నిర్జీవ క్రియలు విడిచి మారు మనస్సు పొందుట, సత్య క్రియలు విడిచి మనం తిరుముదల్, దేవుని యందలి విశ్వాసము, దేవుని మీద ఉన్న విశ్వాసం, బాప్తిస్మమును గురించిన బోధ, జ్ఞానస్నానం కర్త ఉపదేశం, హస్త నిక్షేపణము, కరంగల వైపుదల్, మృతుల పునరుద్ధానము, మరితోరు ఉయిర్తెలుదల్, నిత్యమైన తీర్పు, నిత్యమైన న్యాయ తీర్పు అను పునాది మరలా వేయక అంటాడు. இந்த అస్థిపరతే మறுபடியும் போடாமல் சொல்றார். అనేకసార్లు మన జీవితంలో సరైన పునాది ఉండదు. మన జీవితంలో సరైన అస్థిపరత, స్థిరమైన పునాది ఉండదు. ఉறுதியான అస్థిపరత இருக்காது. అనగా పునాది అనగా వేస్తూ పడగొడుతూ ఆత్మీయ జీవితం అలాగే ఉంది కానీ ஆத்மீய ஜீவிతంలో ఎదుగుదల లేదు. அஸ்திபாரத்தை போடுகிறோம் இடிக்கிறோம் விதமா இருந்து வளருவதில்லை. விதமா அதிலே நாம் நிலைத்திருக்கிறோம். అందుకొరకే ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు நம்மோடு பேசுகிறார். వేర్ ఆర్ యు ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? ఆవికుని எங்கே இருக்கிறாய்? నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావా లేకపోతే కృషించిపోతావా? ఆవికుని వలరుகிறாయా இல்ல సోర్ந்து పోகிறாయా? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ డ్రాస్ యు బ్యాక్? ఎన్నెంత కార్యములు నిన్ను పిన్నుకు ఇழுக்கிறது? అందుకొరకే ప్రభు అంటాడు కదా దేవుని వాక్యంలో, అది దేవుడు சொல்றாளவா,
ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, కాలం కొంచెమే, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. வருகிறவர் தாமதமன்னார், నా ఎదుట నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. విశ్వాస నీతిమానై పిழைப்பான். అతడు వెనుక తీసిన ఎడల పిన్వాంగి పోనాల్ అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అవనిడతలే నా ఆత్మ సంతోషమై రాదు. ఎబ్రీ 10:37-38 మాటలుంటున్నాయి. 10:37 కనుక మన జీవితం ద్వారా ఆయన ఆత్మకు సంతోషం ఎప్పుడు ఉంటుంది? మన జీవితం మూలమా ఆవి మూలమా అవరికి ఎప్పుడు సంతోషం ఆగో? వెనుక తీసినప్పుడు కాదు, పిన్వాంగి పోవదల్ల, అనగా ముందుకు సాగినప్పుడే. మున్ సెల్లుம்போదు అదే అనగా పౌలు యొక్క అభ్యాసము. అది పౌలుడే ప్రయాసం కూడా. ఫిలిప్పీ 3:13-14 రాయబడి ఉంది. ఫిలిప్పీ 3:13-14 వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు పిన్నాడుగుల మంది మున్నాడు నాడి క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవల్లని క్రీస్తు యేసుకులా ఉన్నతమైన అழைப்பினுடைய வெகுமதிகளை பெறும்படியாக గురి యొద్దకే పరిగెడుతూ ఉంటారు. లక్ష్య నోకే తొడరుగరే. మన ఆత్మీయమైన జీవితంలో നമ്മുടെ ആവിക്കുரிய ജീവിതത്തിലെ ఆత్మీయంగా ఎదగాలని ప్రభు కోరుతా ఉంటాడు. ఆవిక్యములలో వలరముడియాగా దేవుడు విரும்புகிறார். కనుక ఈ విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. இந்த விஷயங்களை దేవుడు நம்மோடு பேசுகிறார். స్పిరిచువల్లీ మైండెడ్ పర్సన్, ఆవిక్రియ మనదుள்ளவன், does all these things. இதை எல்லாவற்றையும் செய்வார். బైబిల్లో ఎన్నో విషయాల్ని మనం చూడవచ్చు. వేదాంతంలో ఎவ்வளவு కార్యங்களை பார்க்கலாம். అనగా దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని జనங்கள் என்பவர்கள், వారు ఆత్మ ద్వారా నడిపించబడుతా వచ్చినారు. ఆవియానవరే నడతపట్టాர்கள். ఎప్పుడైతే మనము ఆత్మ ద్వారా ఒప్పించబడతామో, ఎప్పుడు మనం ఆవియానవరే ఉణతపడుகிறோமோ, ఆత్మలో మనం ప్రార్థన చేస్తామో, ఆవియానవరే జెబిக்கிறோமோ, ఆత్మలో మనము ఆరాధిస్తామో, ఆవియానవరే మనం ఆరాధిக்கிறோமோ, ఆత్మలో ఆత్మానుసారంగా ఎదుగుతామో, ఆవియానవరే వలరుகிறோமோ, అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని వాక్యంలో గలతీయులకు రాసినటువంటి పత్రిక, Galatians chapter 5 5వ అధికారం and verse 25, 25వ వచనం, 5:25 గలతీ పత్రిక. గలతీ 5:25, మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. நாம் ஆவியினாலே படைத்திருந்தால் ஆவிக்கேற்றபடி நடக்கவும் கடவோ. If we live by the Spirit, இவன் ஆவியினாலே படைத்திருந்தால் we will walk by the Spirit. ஆவிக்கேற்றபடி நடப்போம். ఇది ఎందుకు ఆత్మానుసారమైన మనసు? ஏற்காக ஆவிக்குரிய மனது, ఆత్మానుసారంగా మనం జీవించాలి. ஆவிக்கேற்றபடி நாம் நடக்க வேண்டும். ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. ஆவிக்கேற்றபடி நாம் நடக்க வேண்டும். కనుక ఆత్మానుసారంగా మనం జీవించాలంటే, ஆவிக்குரிய முறையில் நாம் பிழைக்க வேண்டும் என்றால், శరీర సంబంధమైన వాటికి మనం చనిపోవాలి. மாம்சகத்தின் காரியத்துக்கு நாம் சாக I don't die for my fleshly things, மாம்சத்தின் காரியத்துக்கு நான் சாகவில்லை என்றால், I cannot live in spirit. நான் ఆవిలో பிழைக்க முடியாது. గలతీ 2:20 అదే చెప్తుంది కదా. గలతీ 2:20 అదే சொல்கிறது. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తుతో సిలువలో అరేయబడ్డాను. ఇకను జీవించువాడను నేను కాను, ఇప్పుడు అప్పుడైతే நான் அல்ல, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నిలయ పిழைத்திருக்கிறார். అనగా ఆత్మానుసారంగా నడిచేటువంటి వ్యక్తి, ఆత్మానుసారంగా జీవించే వ్యక్తి, ఆవిక్రమలో పిழைக்கிற మనిషి, అనగా శరీరానుసారమైన వాటికి చనిపోయేవాడిగా ఉంటాడు, మాంసத்திற்காக సాగరవనా இருப்பார். అందుకొరకే 2 కొరింథీ 4వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, 2 பார்க்கும்போது కూడా, అనగా పౌలు అపోస్తలుడు అంటాడు, పౌలు అపోస్తలుడు అనగా మా మర్త్య శరీరములందు శరీర మాంసమైన శరీరం క్రీస్తు యొక్క మరణమును మేము వహించుకొని పోచున్నాం. క్రీస్తుடைய మరణத்தை எங்களை அச்சடங்களை எடுத்துக்கொண்டு போகிறோம். వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దట్? அதன் பலன் என்ன? మాలో మరణము మీలో జీవము. ఇంగిల మరణం ఇంగిల జీవం. అనగా ఆత్మానుసారమైన వ్యక్తి ఇలా జీవిస్తాడు. ఆవికురే మనిషిని విధంగా జీవిపాన్. How are we living? நாம் ఏ విధంగా జీవిக்கிறோம்? Are we living by the spirit which God has given unto us? దేవుడు మనకు కొత్త ఆవియానబడి நாம் பிழைக்கிறோமா? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల్లో చూసినట్లయితే, ఎఫెసీయుల 1:14-15 బడి பார்க்கும்போது, ఆత్మ ముద్ర వేశాడు, ఆత్మను సంచకరువుగా ఇచ్చినాడు. ఆవియాన ముద్ర పోట్టుకురా, ఆవియాన అచ్చరమా కనుక కొడుకురా, ఆత్మను మనలోని పంపించాడు. ఆవియాన మనకు కొడుతురుకురా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయిస్తాడు, ప్రిపేరింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. நம்முடைய ஆவிக்குரிய ஜீவிதத்தை தயார்படுத்துகிறார். ఎంతవరకు అంటే, எதுவரைக்கும் என்றால், అనగా ప్రభు వచ్చినంత వరకు. దేవుని వరకు. ప్రభు వచ్చినప్పుడు, దేవుని வரும்போது, on what basis the Lord will receive us? நம்ம எந்த ஒரு விதத்தில் நம்ம ஏற்றுக்கொள்வார்? On the basis of the work of the Spirit in our lives. நம்ம జీవితంలో எந்த அளவுக்கு ஆவியார் கிரியை செய்தாரோ, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే, ஒரு கிறிஸ்துவுடைய ஆவியானவர் இல்லை என்றால், వాడు ఆయన వాడు కాడు. அவருக்குரியவர் அல்ல. God will not accept us without his spirit in our lives. நம்முடைய జీవితంలో దేవుని ఆవియానవర్ ఉన్న దేవుని நம்ம ஏற்றுக்கொள்ள
మాట. అనగా దీంట్లో ఏ సైడ్ వేస్ బై వేస్ లేవు. இது சைடு பக்க வழியா வேற எந்த வழியும் இல்லை. కనుక ఇవి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. దేవుని அதை நினைப்படுத்துகிறார். హౌ డు వి లివ్ స్పిరిచువల్లీ? ఆవిక్రమంలో ఏ విధంగా జీవిக்கிறோம்? ఆత్మానుసారంగా ఎట్లా మనం జీవిస్తా ఉన్నాం? ఆవిక్రమంలో ఎప్పుడియాగా జీవిக்கிறோம்? ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించదరు. ఆవియాన మూలమే శరీర మాంస క్రియలే కొన్రాలు நீங்கள் పిలిపిరుగారు. దినదినము క్రైస్తవ విశ్వాస జీవితంలో దినదిన క్రిస్తవ జీవితంలో దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ ద్వారా దేవుని మనలో ఆవియాన మూలముగా శరీర సంబంధమైన వాటిని మనము జయిస్తూ రావాలా. శరీరమైన కార్యములను వాటిని చంపుతూ రావాలా. కొల్ల வேண்டும். అప్పుడే మనం ప్రభు కొరకే జీవించగలుగుతాం. అప్పుడు మాత్రమే దేవుగా జీవించగలుగుతాం. ఆత్మలో జీవించగలుగుతాం. ఆవిక్రమంలో జీవించ முடியும். కనుక ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును ఎల్లప్పుడూ పోరాటము విరోధము. ఆవియకు మాంసము ఎప్పుడూ కూడా పోరాటం విరోధமாக இருக்கிறது. ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాడు ఎప్పుడూ విజయవంతుడే. ఆవికురే మనలో ఎప్పుడూ జయముள்ளவர். If I am a carnally fleshly minded person, మాంసకురునాగా శరీరకురునా இருப்பேன் என்றால் అనగా నా ద్వారా మరణమే వస్తుంది కానీ జీవము రాదు. ఎన్ మూలమా మరణదాన వరం జీవం రాదు. కనుక ఎలాగున మనం జీవిస్తా ఉన్నాం. ఏ విధంగా జీవిக்கிறோம்? అందుకొరకే పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు కదా, పౌలు కొరింథీయులకు சொல்லவா, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఎగల యుద్ధ ఉపకరణములు శరీరకురియలు అల్ల. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయనంత బలమైనటువంటివి. దేవునికి ముంబాగా బలవిధమైన దుర్గங்களை பலக்கூடதா இருக்கிறது. We war not against flesh and blood. எங்களுடைய யுத்த ஆயுதங்கள் கூட மாம்சத்துக்குரியது அல்ல. We war against the evil forces and the spiritual wickedness. ఇవి ఆవికేట్ర లేదా మాంసకేట్ర కార్యங்களுக்கு ఎదుర్కారక పోదుగా. అందుకొరకే ఆత్మానుసారమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఆవికేట్ర యుద్ధ ఉపకరణం ధరించుకొల్ల வேண்டும். కనుక ఇవి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉంటాడు. దేవుడు మనకు నిனைப்படுத்துகிறார். ఇవన్నీ చేసేదానికి ఇదెல்லாம் செய்வதற்கு we need to be filled with the spirit of God. దేవుని ఆత్మ నింపబడ வேண்டும். అందుకొరకే ఇప్పుడు మనం చదివిన గలతీ 5:25లో ఆత్మానుసారముగా జీవించితిమా, ఆత్మానుసారముగానే క్రమముగా నడుచుకుంటాం. ఆత్మానుసారంగా మనం జీవించకపోతే ఆత్మానుసారంగా మనం నడుచుకోలేం. అనగా ఈ జీవం ఏం చేస్తుందంటే, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని నడిపించేదిగా ఉంటుంది. It will lead us. It will guide us. நமக்கு வழிகாட்டும். అందుకొరకే రోమా 8:14 ఏం చెప్తుంది? రోమా 8:14 என்ன சொல்றது? ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో, யார் దేవుడు நடத்தப்படுகிறார்களோ వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవుని పుత్రులై இருக்கிறார்கள். కనుక ఇక్కడ మనం ఆపు చేస్తా ఉంటున్నాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, யாருடைய மனது மேல உறுதியா பற்றி கொண்டிருக்கிறதோ, మన మనస్సు ఆయన మీద ఆనుకోవడం లేదు కాబట్టి మనது அவர் மீது సాంద్రిపా నిమిత్తமாக మన అక్కర్లు అట్లా మిల్చిపోయినాయి. దేవగల అభిమానం నింటు విటది. ఏ మనస్సు కలిగి ఉండాలని ప్రభు బోధించినాడు? ఎంత మనసులో రామేకొండ దేవుని బోధితా, ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలని బోధించాడు. ఆవిక్ర మనసులో రామేకొండ దేవుని బోధితా. కనుక ఇది నేను కలిగి ఉన్నానా లేదా? ఇది నా ఉలోన ఇరికినా లేయా? ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నంత వరకు ఏది నేను దేవుని యొద్ద నుండి పొందలేను. ఆవికురే మనది ఇరుకు వరకు நான் எதுமே தேவனிடத்திலிருந்து பெற முடியாது. కాబట్టి ప్రభుతో ఏం చెప్పాలా? దేవుడు என்ன செய்ய வேண்டும்? Lord give me, grant me the spiritual mind. தேவனே எனக்கு ஆவிக்குரிய மனதை கொடு. ఆత్మానుసారమైన మనస్సు, ఆవికుரிய మనது. ఆత్మానుసారమైన మనస్సు ఎలాంటిదంటే, ఆత్మీయమైన మనది ఎప్పుడుపడదంటే it will run to the Lord. మనం దేవునితో వరముడిగా చేయ, ప్రభు దగ్గరికి పరుగెడేదిగా ఉంటుంది. దేవునితో ఓడి వరముడిగా, ప్రభువును ఆనుకునేదిగా ఉంటుంది. దేవుని ఉరిదే పట్టుకొని ప్రభువును హత్తుకునేదిగా ఉంటుంది. ఆత్మ ద్వారా ప్రభుకు మహిమను తెచ్చేదిగా ఉంటుంది. ఆ విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. మన జీవితాలు పరీక్షించుకుందాం. ఎలాగున్నది ప్రభు మన యొక్క పాపము తప్పిదములు చూపించడం ఒప్పుకుంటా ఉన్నామా? దేవుని పాపముల తప్పిదములు అరికింబోదు కాన్పిపోదు ఒప్పు కొడుకురమా? మనలో ఉంచిన ఆత్మ ద్వారా అబ్బా తండ్రి అని మొరపెడతా ఉన్నామా? నిమ్మలే కొడుకుపట ఆవేనమా అప్పా పిదవేంద్ర అలైక్రమా? ఆత్మ సంబంధమైనటువంటి అనగా బలులు అనగా ఆరాధన జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తా వచ్చినాడు. ఆవికురే బలిగల ఆరాధన దేవుని నినపడితే ఉందా? ప్రభుని ఆరాధించి ఎప్పుడు నువ్వు which is when you were last time that you worship the Lord? ఎప్పుడు నీ కడసిగా దేవుని ఆరాధించదు? అనగా ఎంత కాలమైంది ప్రభుని ఆరాధించి? దేవుని ఆరాధించే ఎవరు నాలుకలన్నది? ఆత్మానుసారమైన మనసు కలిగిన వ్యక్తి ఆవికురే మనదులవన్ అనగా ప్రభుని ఆరాధించక ఉండలేడు. దేవుని ఆరాధకములు ఇరుపదులే. అంత మాత్రమే కాకుండా మాత్రమల్ల దినదినము ఆత్మీయ జీవితంలో ఎదిగేటువంటి వాడుగా ఉండు. అనుదినము దేవుని How about your spiritual growth? How are you growing in the Lord? దేవుని యొక్క గొప్ప ఆశ ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును
జ్ఞానమందును అభివృద్ధి పొందుడే. தேவன் கொடுத்த கிருபையில ஞானத்துல வளர வேண்டும். అలాంటి జీవితం కలిగి ఉంటున్నావా? அப்படிப்பட்ட జీవనంలో இருக்கிறோமா? ఆత్మానుసారంగా జీవిస్తా ఉన్నావా? ఆవిక్రమంలో జీవిக்கிறோமா? శరీర క్రియలను చంపుతూ ఉంటున్నావా? మాంసక్రియలను అழிக்கிறோமா? ఆత్మానుసారంగా నడుచుకుంటా ఉన్నావా? ఆవిక్రమని నడக்கிறோமா? కట్టబడతా ఉన్నావా? కట్టబడుகிறாయా? ప్రభు ఆయా విధాలుగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుని అనేక విధాలుగా మనతో పేసి ఉందా? మన జీవితాలు పరీక్షించుకోండి. జీవిత ఆరాధన వరపు ఎక్కడైతే మన జీవితంలో లేవో, ఎంగే మన జీవితంలో లేయో ప్రభుతో చెప్దాం. దేవునితో సొల్లువు, ప్రభు ఇవన్నీ నా జీవితంలో లేవు. దేవుని இதெல்லாம் మన జీవితంలో இல்லை. I am a failure in all the areas. எல்லாவற்றிலும் நான் தோல்வி அடைந்தவனா இருக்கிறேன். ప్రభు I come to you as I am. దేవుని ఏ విధంగా இருக்கிற విధంగా ఉన్న పాటున నీ దగ్గరికే నేను వస్తాను. இருந்த நிலைமையில உம்மிடத்தில் வருகிறேன். నన్ను క్షమించయ్యా, என்னை మన్నియో, నన్ను కడుగయ్యా, என்னை కలువు, నీ కృప చూపించు, కృప కాండి, నన్ను దర్శించు, என்னை దర్శిயும் అని ప్రభు దగ్గరకు వచ్చి என்னை தேவனிடத்தில் வந்து మన జీవితాలు ఒప్పుకొని நம்ம జీవితం ఒప్పుకొండు అప్పుడు ప్రభు బలలో పాల్గొందాం. அப்பொழுது పరీక్షించుకొని పాల్గొందాం. ஆராய்ந்து பார்த்து பங்கு பெறுவோம். అట్లు చేయుటకు ప్రభు సహాయం చేయండి. ఆయమశేవకు దేవను ఉదయం కొన్ని క్షణాలు మౌనంగా పరీక్షించుకోండి. చిలనుడ మౌనమా మోకాళ్ళ మీద ప్రభు సన్నిధిలో అలాగున్న ప్రభు బలలో పాల్పొందాం. நம்ம జీవితం ఆరాய்ந்து பார்த்து అవి మేజలై பங்கு பெறுவோம். రండి. ప్రేమల తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ అపారమైన ప్రేమకై వందనాలు, మీ కృపకై వందనాలు, కనికరంకై స్తోత్రాలు, మీ వాక్యముకై స్తోత్రాలు. ప్రభా, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో మా మనస్సు ఆత్మానుసారమైన మనస్సుగా ఉండాలని మాట్లాడినారు. ప్రేమైన మా ప్రభా, అనేక సార్లు అలాంటిదిగా లేదు. శరీరానుసారమైన మనస్సు, మరణాన్ని తీసుకొచ్చే మనస్సు. ప్రేమైన మా ప్రభా, ఒప్పుకొనని మనస్సు, ప్రార్థన చేయని మనస్సు, ఆరాధన చేయని మనస్సు, ఆత్మీయంగా ఎదగని మనస్సు, దేవుని కొరకు జీవించని మనస్సు, ఆత్మానుసారముగా నడుచుకొనని మనస్సు. ప్రభా, ఇది మేము కలిగి ఉన్నాం. పైకేమో ప్రభా ఆత్మానుసారంగా ఉండామని చెప్పుకుంటా ఉన్నాం, కానీ ప్రభా మా జీవితాల్లోన దేవుని శక్తి లేదు. ప్రభా, దయతో మమ్మల్ని కనికరించండి, క్షమించండి, రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. యోగ్యంగా మీ బలలో మేము పాలు పొందినట్లుగా ప్రభా మీరెంతైనా మాకు సహాయం చేయండి. అలాగున ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచుమని, నీ కృపకు అప్పగించుకుంటూ మీరే పవిత్రపరచుమని యేసు ప్రభు మా ప్రియ రక్షకుని నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై విరవబడినటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట కొరకై దీనిని చేయుడని సెలవిచ్చాను. ప్రియ తండ్రి, మా పాపములు, అపరాధములు, అతిక్రమములు, దోషముల కొరకై మీ యొక్క శరీరాన్ని అప్పగించినారు. గాయపరచబోటకు, నలుగొట్టబోటకు, దున్నబోటకు ప్రభువా మీరు మీ యొక్క సంపూర్ణ శరీరాన్ని అప్పగించినారు. మేము మీలో ఉండాలని, మిమ్మల్ని అంటి హత్తుకొని మేము ఉండాలని, మీలో సాటి అవయవాలుగా మేము ఉండాలని మీ శరీరంలో మీరు కోరి మీరు జరిగించినటువంటి గొప్ప కార్యముకై స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ కృతజ్ఞతతో పాలు పుచ్చుకొనుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఎవరైతే సిద్ధంగా ఉంటున్నారో దయచేసి మీ కుడి చేయి పై కనబడినట్లుగా చూపించండి. చిన్న భాగం మీరు తీసుకొని ప్రక్కన్న వారికి అందించండి.
Those who are ready and prepared, kindly raise your right hand higher than enough to be seen. We will bring the bread to you. రొట్టె మీ దగ్గరికి వచ్చినప్పుడు చిన్న భాగం తీసుకొని ప్రక్కన వారికి త్వరగా అందించండి. ఇంకా ఎవరికైనా ఎక్కడైనా పొరపాటున రొట్టె అందించబడకపోతే పై కనబడినట్లుగా మీ కుడి చేయి చూపించండి, రొట్టె మీ దగ్గరికి తీసుకొని రాబడుతుంది. ఎనీవన్ ఎనీవేర్ ఇస్ లెఫ్ట్ అవుట్ బై మిస్టేక్, రైజ్ యువర్ రైట్ హ్యాండ్, విల్ బ్రింగ్ ద బ్రెడ్ టు యూ. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఈ పాత్ర నా రక్తం వలన అయిన కృత నిబంధన, మీరు దీనిలోంచి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని సెలవిచ్చాను. ప్రియ తండ్రి, మా పాపములు, అపరాధములు, మా దోషములు, మా అతిక్రమముల కొరకై ప్రభా మీరు కార్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. ఆ రక్తం ద్వారా మా పాపముల నుండి మనం విడిపించారు, ప్రాయశ్చిత్తం చేసినారు, విమోచన క్రయధనంగా రక్తం చెల్లించినారు. మాకిచ్చిన విమోచనము, పాపక్షమాపణ, నిత్య జీవము అన్న వరముకై ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ కృతజ్ఞతతో నీ యొక్క రక్తమును సూచించే పాత్రలో పాలు పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు మా ప్రియ రక్షకుని నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి ఎవరైతే రొట్టెలో పాలు పొందారో పాత్రలో సైతం పాలు పొందినట్లుగా మీ కుడి చేయి పై కనబడినట్టు చూపించండి. పాత్ర మీ దగ్గరికి తీసుకొని రాబడుతుంది.
Those who have taken part in the bread, kindly do take part even in the cup also. For that, raise your right hand. We will bring the cup to you. ఎవరికైనా పొరపాటున అందించబడకపోతే మీ కుడి చేయి కనబడినట్టు చూపించండి, పాత్ర మీద తీసుకొని రావాలి. ఎనీవన్ ఎనీవేర్ ఈజ్ లెఫ్ట్ అవుట్ బై మిస్టేక్, కైండ్లీ రేజ్ యువర్ రైట్ హ్యాండ్. We will bring the cup to you. ప్రేమల తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తోత్రములు వందనము చెల్లిస్తా ఉన్నాం. మీ అపారమైన ప్రేమకై, మీ కృపా కనికరములకై స్తోత్రాలు, మీ కరుణా వాత్సల్యతకై స్తోత్రాలు. ఈ బలను ప్రభా మా కొరకు మీరు సిద్ధపరిచినందుకై స్తోత్రాలు. బలలో పాలు పొందుటకై నీ వాక్యం ఇచ్చినందుకై స్తోత్రాలు. ప్రభా నీ వాక్యం ద్వారా పరీక్షించుకొని పవిత్రపరచబడి పాలు పొందిన బిడ్డలకై స్తోత్రాలు. ఎవరైతే అయోగ్యంగా పాలు పొందారో వారిని కనికరించండి, కరుణించండి. ప్రభా వారిని ఇంకో పర్యాయం దర్శించి యోగ్యంగా పాలు పొందినట్లుగా వారిని మీరు సిద్ధపరచండి. ప్రేమైన మా ప్రభా, మిగిల్చబడినటువంటి రొట్టె రసం సార్వత్రిక సంఘం ప్రభు బిడ్డలు ప్రభా ఆయా చోట్ల ఉన్నటువంటి వారందరినీ ప్రపంచ నలుభాగాల్లో, ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ప్రపంచ ప్రతి చోట ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ప్రభా ప్రతి వారిని మీరు దర్శించండి, వారిని ఆదరించండి, వారిని ఓదార్చండి, వారి అవసరాలు తీర్చండి. వారి శ్రమలో, వారి ఇబ్బందులలో నీ సన్నిధి వారికి సమీపంగా మీరు ఉంచండి. మీ కృప వెంబడి కృప వారికి మీరు దయచేయండి.
మీ నామాన్ని ప్రభా మీరు ఘనపరుచుకొనండి. మీ శక్తిని వారి ద్వారా విడుదల చేయండి. అలాగున ప్రభా మా దేశాన్ని కూడా మీరు కనికరించినారు. దైవజనుడు భగత్ సింగ్ గారిని ప్రభా నూతన నిబంధన సంఘ దర్శనం క్రింద ప్రభా మీరు పంపించి నేర్పించిన ఆత్మీయమైన సత్యములకై స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమైనటువంటి మా ప్రభా, అలాగున నమ్మదగినటువంటి మహారాజా, మీ కృప మీ కనికరములను బట్టి మీరు ప్రభా నిర్మించిన స్థాపించిన సంఘములన్నింటికై స్తోత్రాలు. ప్రభా జోషమా, చెన్నై, హెబ్రోను, హైదరాబాద్ ఆధారం చేసుకొని ఆరంభించబడి ప్రపంచంలో అనేక చోట్ల విస్తరించిన ఈ సాక్ష్యముకై స్తోత్రాలు. ప్రభా మీరే ప్రతి సంఘము ప్రభా ప్రతి చోట ఉన్నటువంటి ఈ సాక్ష్యాన్ని మీరు ఆశీర్వదించండి. హెబ్రోను, జోషమ్మ పరిస్థితులను బాగు చేయండి, క్రమపరచండి. అలాగున కర్ణాటకలో కూడా బెంగళూరు సిటీలో కూడా మీరు ఆరంభించిన మీ సాక్ష్యంకై స్తోత్రాలు. ప్రతి సంఘం యొక్క అక్కర్లు అవసరాలన్నీ కూడా మీరే ఎరిగినటువంటి దేవుడుగా తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నమ్మదైనటువంటి మహారాజా, అలాగున ప్రభా హెబ్రోన్ మార్తల్లి కొరకై కూడా స్తోత్రాలు. ప్రభా మీరు నడిపిస్తూ వచ్చిన నీ ప్రేమకై స్తోత్రాలు, ఆరంభించిన సాక్ష్యముకై స్తోత్రాలు. ప్రేమైన మా ప్రభా, అలాగున మీరు కొనసాగించే దేవుడవని స్తుతిస్తూ ఉన్నాం. అలాగున ప్రభా నీ ఆలయం కూడా ఇక్కడ కట్టబోటకు మీరు ఎంతైనా సహాయం చేయండి. హెచ్ఎల్ అధికారులకు మంచి మనస్సును ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా ఫిలిప్పీ పత్రిక 4:19 సంఘపక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. వైట్ ఫీల్డ్లో కూడా నీ కార్యాన్ని ప్రభా మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. సంఘంలో ఎన్నో అక్కర్లు అవసరాలు కలిగిన వారందరి కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభా మీరే ప్రతి వారి అవసరత అక్కర క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నుండి ప్రభా మీరు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమైన ప్రభా సోదరుడు రమేష్ కుటుంబం ఆత్మీయంగా ఎదుగులాగున ఉన్న ఆర్థిక సమస్యలు అప్పులు అవన్నీ తీరబడిలాగున ప్రభా సహాయం చేయండి. ప్రవీణ్కు 20 తేదీ నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రభా మీరు సహాయం చేయండి. అలాగున యామిని బీఎస్సీ నర్సింగ్ ప్రాక్టికల్స్ 24th నుంచి ఉంటూ ఉన్నాయి. ప్రభా మీరే ప్రభా బిడ్డకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభా మా మధ్య ప్రభా అనేక మంది యవన బిడ్డలు స్టూడెంట్స్ ప్రత్యేకంగా ప్రభా వారు పరీక్షలు రాసినటువంటి వారు ఉన్నారు. ప్రభా వారి పరీక్షల్లో వారికి మీరే ప్రభా ఘన విజయం మీరు దయచేయండి. అలాగున కొంతమంది రాస్తూ ఉన్నారు, రాయబోతూ ఉన్నారు. వారికి కావలసిన విజయం ప్రభా మీరే, జ్ఞానం మీరే వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటామన్నాం. నమ్మదైనటువంటి మా దేవా, అలాగున సంఘంలో యవన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఆత్మీయంగా వారిని బలపరచండి. ప్రభా వారు ఆత్మీయంగా స్థిరపరచబడగలుగుటకు కట్టబడుటకు ప్రభా మీరే వారికి సహాయమును ప్రభా మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నమ్మదైన దేవా మీరే అడుగడుగున వారిని మీరు బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రియమైన ప్రభా వారు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో శోధనలలో విజయం, పరీక్షలలో విజయం ప్రభా మీరు బిడ్డలకు మీరు దయచేయండి. వారి వివాహాల కొరకే ప్రభా చక్కని ఏర్పాటు, ప్రభా చక్కని మార్గం, దేవుని చిత్తం బహుస్పష్టంగా ప్రభా మీరే వారికి చూపించి ప్రభా వారిని స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. వారి ఉద్యోగ ధర్మం నిర్వర్తించుటకు కావలసినటువంటి ప్రభా దైవ జ్ఞానం ప్రభా మీరే వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభా చిన్న బిడ్డల మధ్య పరిచర్య గత థర్స్డే నుంచి VBSలో 3 దినాలు సహాయం చేసినారు. తిరిగి 3 దినాలు ఉంటున్నాయి, మండే, ట్యూస్డే, వెనస్డే. ప్రభా బిడ్డలను మీరు కనికరించండి. ప్రభా ఆత్మీయంగా వారు ఎన్నో విషయాలు నేర్చుకున్నటకు చిన్నతనముననే నేను సొంత రక్షకునిగా అంగీకరించినట్లు ప్రభా మీరే సహాయం చేయండి.
మీకు తగినట్టుగా వారు నడుచుకొనుటకు ఇంకా మీరు వారికి బోధించండి, సిద్ధపరచండి. టీచర్స్ని మీరు అభిషేకించండి ప్రభువా. నీ నోటి పాత్రలుగా వారిని మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి పరిస్థితిలో మీరు చూపిన మహాప్రేమకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సంఘంలో అనారోగ్యంగా ఉన్న వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా నీ దాసురాలు మాణిక్యమ్మ అంటే తను మీరు ముట్టండి, సంపూర్ణమైనటువంటి స్వస్థత తనకు మీరు ప్రసాదించుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంగా ఉంటా ఉన్నారో వారందరిపై ప్రభా మీ యొక్క దక్షిణహస్తం మీరు చాచి ముట్టి బలపరిచి స్వస్థపరచుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మిసెస్ లీడియా నోవా కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ కాలుకి గాయం స్టిచెస్ అయినాయి ప్రభా, పెయిన్ నుండి తప్పించండి, మీరే ముట్టి స్వస్థపరచండి. అదేలాగున చిన్న బిడ్డ రేచల్ నోవా కూడా ప్రభా తనకు కూడా కాలుకి గాయమైంది ప్రభా, మీరే ముట్టండి, సంపూర్ణమైనటువంటి స్వస్థత ప్రభా మీరు బిడ్డకు ప్రసాదించుమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. నమ్మకమైన మా ప్రభా ఎడీ విలియం అంకుల్ కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుని మీరు ముట్టండి, వృద్ధాప్యం బలహీనతల్లో నీ శక్తిని ప్రభా మీరు పరిపూర్ణం చేసి ప్రభా స్వస్థపరచండి. పాల్మోన్ ఆంటీ, ప్రేమ ఆంటీ, రూత్ సెల్వరాజ్ ఆంటీ వారిపై కూడా అనోక్సేన్ ప్రభా బిడ్డలపై నీ దాసునిపై మీ హస్తాన్ని మీరు ఉంచి బాగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎస్తేర్ జీవన్ బాబు ప్రభా వారి తల్లిని కూడా మీరు కనికరించి ఆరోగ్యంలో మీరు ఉంచుమని ప్రార్థన చేస్తుంటున్నాం. రాధిక వారి తల్లి, రాధిక వాళ్ళ ఫ్రెండ్ మాధవి ప్రభా వారిని కూడా మంచి ఆరోగ్యంలో మీరు ఉంచుమని ప్రార్థన చేస్తుంటున్నాం. అని ఎస్తేర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను మీరు ముట్టండి, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం తనకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సుశాన్ కొరకై, ఇజ్రా మార్టిన్ కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రియమైన ప్రభువా అక్షయ కొరకై, జాన్ క్రిస్టఫర్ కొరకై ప్రభా చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మీరే ముట్టండి. రాజేశ్వరరావు గారు డెమెన్షియాతో బాధపడుతుండగా మీరు ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. అట్లా మా తల్లిని కూడా ఆరోగ్యంలో మీరు ఉంచండి, ఎండ వేడి నుండి ప్రభా మీరు తప్పించండి. అమ్మదైనటువంటి మా దేవ, అలాగున మీ దాసుడు మా బావగారు అక్క వాళ్ళు కూడా వచ్చారు ప్రభా. మా బావకున్న కొంచెం అనారోగ్యాన్ని కూడా మీరు ముట్టండి, సరైన ట్రీట్మెంట్ ప్రభా తనకు ఇవ్వబడగలుగుటకు ప్రభా మీ హస్తం క్రింద ఉంచి మీరు స్వస్థపరచుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రియమైన మా ప్రభా, అలాగున నమ్మకమైన మా తండ్రి, సంఘంలో ప్రతి ఒక్కొక్కరిని ప్రభా వారిపై నీ హస్తాన్ని మీరు ఉంచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రభా మీరు దయచేయండి. లలితమ్మ ఆంటీ, నతానేల అంకులు ప్రభా వారిని కూడా మీరు ముట్టండి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి. జ్యోతి ప్రసన్నక తనను కూడా మీరు ఆరోగ్యంలో మీరు ఉంచుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగున ప్రతి వారిని ప్రభా మీరు ఎరిగినటువంటి దేవుడో మీ దైవహస్తం చాచి స్వస్థత గుణాలు పోసి మీరే ప్రభా లేవనెత్తండి. బాజీకి కూడా పూర్తి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభా మీరు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఎండ వేడి ద్వారా ప్రభా ఎన్నో ఇన్ఫెక్షన్స్ సిటీలో ఉంటున్నాయి ప్రభా, వాటి నుంచి మా బిడ్డలను మీరు తప్పించండి, ఎండ వేడి నుండి తప్పించండి, నీ కౌగిటిలో ఉంచండి, నీ కాపుదల్లో మీరు ఉంచుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇంకా ప్రభా నీ దాసుడు చంద్రమోహన్ అన్న తనకు ఇచ్చిన ఇన్స్టిట్యూషన్స్, ఐబీ టైమ్స్ ప్రభా, అలాగ ఆల్ఫా స్ట్రీమ్స్ అన్నింటినీ ప్రభా మీరు ఆశీర్వదించి నీ జ్ఞానంతో తనను మీరు నింపుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నమ్మదైన ప్రభా జైల్ మినిస్ట్రీలో నీ దాసుడు ప్రభా స్టీవెన్ అంకులు, అలాగున దాస్ గారు వారు చేస్తున్న పరిచర్యల్లో ప్రభా మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నమ్మదైనటువంటి మా ప్రభా, ఇంకా ప్రభా రాజ్ డెకర్స్ సంస్థను ప్రభా మీరు వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మా మధ్య నుండి ప్రభా అనేకమైన దేశాల్లో ప్రభా ఉన్నటువంటి ఒక్కొక్క కుటుంబాన్ని మేము కృపాసింహాసనం దగ్గర ఎత్తిపడుతూ ఉంటున్నాం. ప్రతి వారిపై నీ హస్తం ఉంచి ప్రభా మీరే వారిని బలపరిచి వారి అక్కర్ల అవసరాలన్నీ మీరు తీర్చి కృప వెంబడి కృప వారికి
మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. అలాగున సంఘంలో ప్రభా ఇంకా ఉన్నటువంటి ప్రభా గర్భవతులు సుఖమైన ప్రసవం కొరకై వారిని సిద్ధపరచండి. ప్రేమైన మా ప్రభా, నీ వాగ్దానాలు దైవికమైన కటాక్షం ప్రభా బిడ్డలపైన మీరు ఉంచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మకమైన మా ప్రభా, అలాగున సహోదరి విజయ హుసన్న తన డ్యూ డేట్ కూడా ప్రభా ఈ కాలంలోనే ఉంటూ ఉన్నది. ప్రభా మీరే తనను కూడా సుఖమైన ప్రసవం కొరకై ప్రభా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నమ్మదైనటువంటి మా ప్రభా, అలాగున ఇంకా ఎందరెందరూ ఎలాంటి అక్కర్లతో అవసరాలతో ఉంటా ఉన్నారో వారందరిపై ప్రభా నీ యొక్క దక్షిణాస్తాన్ని మీరు చాచండి. సూజన్ కూడా పీజీ ఎంట్రన్స్ కొరకు సిద్ధపడుతుంది. బిడ్డకు కావాల్సిన జ్ఞానం, ఆలోచన, మెండైన తెలివి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నమ్మకమైన మా ప్రభా, ఇంతవరకు నీ సన్నిధిని ప్రభా మీరు మాతో ఉంచినందుకే స్తోత్రాలు ప్రభా. ఇంకా ఎవరెవరైతే ప్రత్యేక అక్కర్లతో అవసరాలతో నీ ఇంటిలోనికి వచ్చి కూర్చొని ఉంటున్నారో వారి ప్రతి అవసరత, వారి ప్రతి అక్కర మీరే క్రీస్తు యేసు మహిమలో మీరు తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. అలాగనే ఈ యొక్క సెలవు దినాల్లో అనేక చోట్ల VBS జరుగుతూ ఉన్నాయి. ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా. ఏప్రిల్ 30వ తారీఖు నుంచి ప్రభా 4వ 5వ తారీఖు వరకు ప్రభా ఒంగోలులో హోలీ కాన్వకేషన్ ఉంటుండగా మీరే ప్రతి విషయంలో మా ప్రియులకు కావాల్సిన సహాయము, అక్కర, అవసరత మీరే తీర్చుమని ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదైన ప్రభా, లాగున ఇంకా అనేక చోట్ల కాన్వకేషన్లు, అనేక చోట్ల యూత్ క్యాంప్స్ ప్రభా, అనేక చోట్ల గాస్పుల్ క్యాంపియన్స్ ప్రభా ఇవన్నీ జరుగుతుండగా సహాయం చేయండి. నమ్మకమైన మా ప్రభా, అలాగున ప్రతి వారిని చివరి దినాల్లో మీరు అక్కడ ఆసన్నమైన దినాల్లో ప్రభా మీరే సమస్తమును ప్రభా మీరు చక్కగా జరిగించి అనేకులను నీ రాజ్యంలోనికి ప్రభా మీరు ప్రభా పిలుచుకొని వారిని స్థిరపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మకమైన మా ప్రభా, అలాగున నమ్మదైనటువంటి మా తండ్రి మిగతా సమయం మా కొరకై ఆశీర్వాదకరముగా, ఆశీర్వాదదాయకంగా చేసి ప్రభా మీరే మహిమ పొందుమని మమ్మల్ని మేము కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు మా ప్రియ రక్షకుని నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ పల్లవి పాడదాం. బైబిల్ ఎత్తుకొని ఎంత అద్భుత ధనము, ఎంత అద్భుత ధనము, అనంత దైవవరము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. What a wonderful treasure, gift of God without measure. We will travel together, my Bible and I. Jagana. మన ధ్యానం కొరకు దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. நம்முடைய தியானத்திற்காக வேதாந்தத்திலே ஒரே ஒரு வார்த்தையை மாத்திரம் வாசிக்கலாம். ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. பிலிப்பியர் 4:19. Philippians 4:19. பிலிப்பியர் 4:19. All together please. சேர்ந்து வாசிக்கலாம். కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. దయగల దేవుడు చదివిన వాక్య భాగాల్ని ఆశీర్వదించి మనందరితో మాట్లాడినట్లుగా ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. దేవుడు நம்மை நான் ஆசீர்வதித்து நம்மளோட கூட பேசும்படியாக దేవుని பார்க்கலாம். ప్రేమగల తండ్రి,
యేసు ప్రభు నామమున స్తోత్రములు వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు సమీపంగా తోడుగా మీరు ఉంచినందుకు కొరకై స్తోత్రాలు. ప్రియమైన మా ప్రభువా, నీ బలలో పాలు పొందుటకు ప్రథమంగా ఆరాధించుటకు సాయం చేసినారు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మా కొరకై మీరు ఆశీర్వదించండి. మేము ఏమి నేర్చుకోవాలనో, ఎలాగున క్రైస్తవ విశ్వాస జీవితం జీవించాలనో మాకు బోధించండి. మాకు ముందుగా వెళ్ళండి. మీ నామాన్ని ఘనపరచుకోనండి. మీ శక్తిని, మీ ప్రభావాన్ని మీరు విడుదల చేయండి. నీ దాసులమైన మమ్మల్ని ప్రభా, మమ్మల్ని ఇద్దరిని మీ అభిషేకము, మీ వాక్శక్తిని మాకు అనుగ్రహించి కేవలం మీ మాటలే ప్రభా మీరు విడుదల చేయండి. మీ కార్యాన్ని నెరవేర్చండి. అట్లు కూడి వచ్చిన మా అందరితో మీరు సంభాషించుమని, మాకు బోధించుమని, నేర్పించుమని మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభా శత్రు కార్యాలు లయపరుస్తూ, రక్తాన్ని ఆశ్రయిస్తూ, మహిమ చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ప్రభు ఈ సంవత్సరం మనకు సంఘంగా అనుగ్రహించినటువంటి వాగ్దానం, దీన్నే మనం ధ్యానం చేస్తా ఉన్నాం. பிலிப்பியர் 4:19 இந்த ஆண்டில் தேவன் நம்முடைய சபை கொடுத்த வாக்குத்தத்தம், இதை நாம் தியானித்து கொண்டு வருகிறோம். మొదటి 2 భాగాలుగా ఆయన అవసరం తీర్చు దేవుడని మొదటి భాగంగా ప్రభువుని ఆరాధించినాం. முதலாவது நம்முடைய தேவைகளை சந்திக்கிற தேவன் சொல்லி முதலாவது பாகத்தில் ஆராதித்தோம். అవసరాలు ఎందుకు తీర్చబడలే మన జీవితాలను పరీక్షించుకున్నాం. எதுக்காக நம்முடைய தேவைகள் தீர்க்கப்படவில்லை என்பதை குறித்து ஆராய்ந்து பார்த்தோம். మూడవదిగా మనం ధ్యానిస్తున్న అంశంలో ఎలాగునా మన అవసరాలు తీర్చబడతాయి. மூன்றாவதாக எப்படியாக நம்முடைய தேவைகள் தீர்க்கப்படும். వాట్ షుడ్ ఐ డూ టు మై నీడ్స్ టు బి మెట్. என்னுடைய தேவைகள் சந்திக்கப்பட நான் என்ன செய்ய வேண்டும்? దాని గురించి అనేకమైన విధానాలుగా మనం అనేకమైన విషయాలు నేర్చుకుంటూ వచ్చినాం. அவளை குறித்து நாம் అనేక కార్యాలు நாம் కట్టుకుంటూ ఈ வந்திருக்கிறோம். సమయంలో ఒక తలంపును మీ దగ్గర తీసుకురావాలని, తెలిసినటువంటిదే మీద మాట్లాడాలని ప్రభు జ్ఞాపకం చేసినటువంటి భాగాన్ని మీ దగ్గర తీసుకొని వస్తూ ఉంటూ ఉన్నాం. இந்த சமயத்தில் கூட தெரிந்ததுதான் தேவன் நம்ம நினைப்படுத்தின ஒரு காரியத்தை உங்கள் மத்தியில் கொண்டு வரலாம் என்று இருக்கிறோம். మత్తయి సువార్త 9వ అధ్యాయం மத்தேயு சுவிசேஷம் 9వ அதிகாரம் 21వ వచనం. 21వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 9 and verse 21. மத்தேயு சுவிசேஷம் 9:21. 9:21 అందరం కలిసి అవుతున్నాం. எல்லாம் சேர்ந்து வாசிக்கலாம். నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. మనం ఎరుగుదాము, ఈ స్త్రీ 12 ఏళ్ల సంవత్సరం నుండి రక్తస్రావ రోగం కలిగినదిగా అనేక వైద్యుల చేత అనేక తిప్పలు పడి స్వస్థత నొందనిదై ఉంటూ వచ్చింది. நாம் அறிவோம், இந்த ஸ்திரீ குறித்து 12 ஆண்டுகளாக பெரும் பாடுகளாய் అనేక విధమైన వైద్యులకు పోయి ఎదుమే పెర முடியாத నిలబడి కానపట్టాల్. కనుక మనం చూస్తూ వచ్చినట్లయితే ఆమెలో ఒక విశ్వాసం అన్నటువంటిది పెంపొందించబడుతూ వచ్చింది. அவளை பார்க்கும்போது ஒரு விசுவாசமானது உண்டானதை பார்க்கிறோம். అనగా నేను వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టితే, நான் அவரிடத்துல வந்து அவருடைய வஸ்திரத்தின் ஓரத்தை தொட்டால், పై వస్త్రపు చెంగును ముట్టితే, మేల్ వస్త్రం ఓరத்தை தொட்டால். మన అంశం పై వస్త్రం కాదు, అది కూడా దేవుని వాక్యంలో ఆత్మీయమైన విలువలు అనేకమైన మనకు నేర్పిస్తాయి. మేల్ వస్త్రం என்பது நம்முடைய தியானம் அல்ல, அது கூட అనేక ఆవిక్య వర్తనలు கொடுக்கிறது. కనుక ఇంతకు ముందు కూడా ఈ భాగాన్ని మనం ధ్యానం చేస్తా వచ్చినాం. అదేం ధ్యానించినామంటే, ఇంతకు ముందు వచ్చి ముట్టుట అనే దాని గురించి ధ్యానించినాం. ఇది వరకు நான் எதை தியானித்தோம் என்றால் வந்து தொடுவது என்பதை குறித்து. She touched him. அவரை தொட்டால் అనగా అది ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం పొందే ఆత్మీయమైన విలువల గురించి కూడా ఇదివరకే మనం నేర్చుకున్నాం. ఆవిక్రమలో நாம் பெற்றுள்ள ஆவிக்குரிய விளையாடப்பட்ட காரியத்தை குறித்து ధ్యానిస్తూ வந்தோம். ఇప్పుడు ధ్యానించే ఇంకొక విషయం ఏంటంటే, இங்க ధ్యానిக்கிற இன்னொரு விஷயம் என்றால், అనగా ఆమె ఆయన వస్త్రపు చెంగును ముట్టాలంటే, அவளுடைய వస్త్రத்தின் ஓரத்தை தொட வேண்டும் என்றால் ఆయన సమీపంలోకి రావాలి. அவருடைய సమీపமாக வர வேண்டும். దూరంగా ఉండి ఆమె ముట్టలేదు. దూరంగా இருந்தால் தொட முடியாது. కనుక ఆయన చెంతకు రావాలా, அவரிடத்திலே வர வேண்டும். ఆయన దగ్గరకు రావాలా, అరిగిలే వర வேண்டும். ఇది తలంపు. కొద్ది
కొద్దిసేపు మనం ధ్యానం చేస్తాం. இது கொஞ்ச நேரம் தியானிக்கலாம். మన అక్కర్లు అవసరాలు తీర్చబడాలి అంటే நம்முடைய தேவைகள் கூட சந்திக்கப்பட வேண்டும் என்றால் మనము ఆయనకు దగ్గరగా సమీపంగా ఉండాలి. நாம் அவருக்கு అరిగిలే సమీపமாக இருக்க வேண்டும். అనేక సార్లు మన జీవితం అలాగున ఉండదు. అనేక మన జీవితం అవ్వడం இருப்பதில்லை. యేసు ప్రభువారు ఆ దినాల్లో ఉన్న శరీరధారి ఉన్న దినాల్లో యేసు అన్న మాంసయుత నాட்களிலே ఆయనకు దగ్గరగా చాలా మంది ఉన్నారు. அவருக்கு అరిగిలే అనేకరు ఉన్నారు. వారిని గురించి ప్రభు ఏమన్నాడు? அவருக்கு యేసు சொன்னார், అనగా మీరు కన్నులుండి చూడరా, நீங்கள் కన్నుండి కాణుపదిల్லையா, చెవులుండి వినరా, కాదులందు కేட்பதில்லையா, హృదయంతో గ్రహింపరా, హృదయத்தில் ఉణర్ந்து கொள்ளவில்லையா అని వారితో అంటా వచ్చినాడు என்று சொல்லி வந்தார். వారిని చూసి ఇంకా ఏమన్నాడు? அவரை பார்த்து என்ன சொன்னார்? అనగా వీరి హృదయం ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపడుచుచున్నారు, இவர்கள் உதட்டினால் என்ன கணமணிகளா இருக்கிறார்கள், అయితే వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ஆனால் அவருடைய இருதயம் எனக்கு தூரமா இருக்கிறது. ఫిజికలీ దే ఆర్ నియర్, சரீரபரமாக அருகில் இருக்கிறார்கள். ఇన్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ దే ఆర్ ఫార్ అవే, ஆனால் உள்ளத்துல இதயத்துல தூரமா இருந்தார்கள். హృదయంలో వారు దూరంగా ఉంటా ఉన్నారు. இதயத்துல దూరமா இருந்தார்கள். అందుకొరకే వారు ఏమి కూడా ప్రభు దగ్గర నుంచి పొందలేకపోతా వచ్చినారు. దేవునితో எதையுமே அவர் பெற முடியாமல் போனார்கள். అనగా అనేక జన సమూహములు క్రిక్కిరిసి ఉంటా ఉన్నారు. అనేక తెల్లాన కూటంలో அவரை மேல் சூழ்ந்து கொண்டு வந்தார்கள். అనగా పవర్ వాస్ మేనిఫెస్టెడ్ only in this woman, ஆனால் இந்த ஸ்திரீயிடத்தில் மாத்திரம் தான் அவருடைய வல்லமை வெளிப்பட்டது. ఈ స్త్రీలో మాత్రమే ప్రభావము విడుదలవుతూ వచ్చింది, శక్తి కార్యము కార్యకారి కావించబడుతూ వచ్చింది. இந்த ஸ்திரீயிடத்தில் மாத்திரம் தான் దేవుని వల్లமை வெளிப்பட்டது, அது கிரியை செய்தது அவளிலே. కనుక మొట్టమొదటిగా ప్రభువు మన జ్ఞాపకం చేసేది ఏంటంటే நம்மளா దేవుని நினைப்படுத்துவது என்றால் అనగా మన అవసరాలు తీర్చబడాలి అంటే நம்முடைய தேவைகள் தீர்க்கப்பட வேண்டும் என்றால் ఆయనకు సమీపంగా మనం ఉండాలి, அவருக்கு அருகிலே சமீபமாக இருக்க ఆయనకు வேண்டும், దగ్గరగా మనం ఉండాలి. அவருக்கு అరిగిలే இருக்க வேண்டும். బైబిల్లో ఒక వ్యక్తిని గురించి రాయబడుతుంది. வேதாந்தத்தில் ஒரு மனுஷன் குறித்து எழுதப்பட்டிருக்கிறது. అనగా యేసు ప్రభు శిష్యులలో ఒకడు ఆయన. இயேசுவுடைய சீஷர்களில் இருந்த ஒருவர். ఏమి ఆయన అనగా ఆయనను గురించి రాయబడిందంటే அவருக்கு என்ன எழுதப்பட்டது என்றால் యేసు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడు అని రాయబడింది. இயேசுவின் மார்பிலே சாய்ந்திருந்த என்று சொல்லப்படுகிறது. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలో రాయబడి ఉంది. యోహాను 21 எழுதப்பட்டிருக்கிறது. 20వ వచనం, 20వ వచనం. జాన్ 21:20. యోహాను 21:20. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. பேதுரு திரும்பி பார்த்து இயேசுவுக்கு அன்பா இருந்தவனும் இராப்போஜனம் பண்ணுகையில் அவர் மார்பிலே சாய்ந்து ஆண்டவரை காட்டி கொடுக்கிறவன் யார் என்று கேட்டவனுமாகிய சீஷன் பின்னே வருவதை கண்டான். ఈ యొక్క వ్యక్తి యోహాను, అపోస్తలుడైనటువంటి యోహాను. இந்த మనుஷன் அப்போஸ்தலன் யோவான். కనుక తనను గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? அவனுக்கு தேவவசனம் சொல்கிறது, యేసు ప్రేమించిన శిష్యుడు, இயேசுவுக்கு அன்பா இருந்தவன், యేసు రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి శిష్యుడు, அவர் மார்பிலே சாய்ந்திருந்த சீஷன். యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా ఆ మాటలు చెప్పబడి ఉన్నాయి. யோவாను 13 కూడా వార్త சொல்லப்படுகிறது. 23వ వచనంలో 25వ వచనంలో 23, 25 ఏం రాయబడిందంటే, என்றால் యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. இயேசுவுக்கு அன்பா இருந்தவன் ஒருவன் இயேசுவின் மார்பிலே சாய்ந்து கொண்டிருந்தான். ఎందుకు ఈ మాటలు రాయబడిందంటే, ஏன் அந்த வார்த்தை என்றால் హౌ నై this disciple is to Jesus. இயேசுவுக்கு அருகிலே எவ்வளவு நெருக்கமா இருந்த சீஷன். ఈ శిష్యుడు యేసు ప్రభువునకు ఎంత సమీపంగా ఉంటా ఉన్నాడు. இந்த சீஷன் இயேசுவுக்கு எவ்வளவு நெருக்கமாக అరిగిలే இருந்தான். ఈ శిష్యుడు యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉన్నాడు, యేసు ప్రభును హత్తుకొని ఉన్నాడు, యేసు ప్రభుతో అటాచ్ అయి ఉన్నాడు అన్నటువంటిది అనగా మనకు నేర్పించే ఆత్మీయమైన సత్యాలు ఎన్నో ఉన్నాయి. ஆகவே இந்த சீஷனானவன் இயேசுவின் மார்பிலே சாய்ந்தவனாக, இயேசுவோடு இணைக்கப்பட்டவனாக ஒன்றா இருந்ததை குறித்து பார்க்கும்போது எவ்வளவு காரியங்கள் நமக்கு நேர்படுத்ததா இருக்கிறது. అద్భుతమైన ఒక సత్యం ఏంటంటే, అద్భుతమైన ఒక సత్యం என்றால் అనగా ఎంతగా ఆయనకు సమీపంగా ఉంటా వచ్చినాడో, எவ்வளவு இயேசுவுக்கு நெருக்கமாக இருந்தானோ అనగా అంతగా ఆయన ప్రేమను ఆయన జీవమును పొందగలుగుతూ వచ్చినాడు. அந்த அளவுக்கு தேவனுடைய அன்பையும் ஜீவனையும் பெற முடியதா இருந்தது. అందుకొరకే యోహాను రాసినటువంటి అనగా పుస్తకాలు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, யோவான் அந்த புத்தகங்களை பார்க்கும்போது యోహాను సువార్తనేమి, யோவான் சுவிசேஷமாக, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహానేమి, 1 யோவான் 2 யோவான் 3 నిருபங்கள், అనగా ప్రకటన గ్రంథమేమి, வெளிப்படுத்தின விசேஷம், అనగా ఇవన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తాయంటే, எல்லாமே எதை நினைப்படுத்துறோம், ఆయన యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉండడం ద్వారా
నేర్చుకున్నటువంటి సీక్రెట్ ఏంటంటే அவன் இயேசுவின் மார்பிலே சாய்ந்தனந்தமாக அவன் கற்றுக்கொண்ட ரகசியங்கள் என்னவென்றால் ఆయన ప్రేమ ఎట్టిదో గ్రహిస్తా వచ్చాడు. அவனுடைய அன்பு எப்படிப்பட்டதோ அறிந்து கொண்டான். John learned the love of God. யோவான் தேவனுடைய அன்பை கற்றுக்கொண்டான். అందుకొరకే ఆయన ప్రేమను గురించి రాశాడు. அவன் అன்பை குறித்து எழுதுகிறார். అనగా పత్రికలు అయితే 3 పత్రికలు రాశాడు, 3 నిరూపణలు எழுதுகிறார். అదేలాగున తన సువార్తలో తాను రాసినప్పుడు அதே போல சுவிசேஷத்தில் எழுதும்போது ఆయన గురించి రాయాలంటే భూలోకంలో గ్రంథాలు చాలవు అని అంటా ఉన్నాడు. அவரை குறித்து எழுதும்போது பூலோகத்தில் புத்தகங்கள் போதாது என்று சொல்கிறார். Books can never be sufficient to describe the love of God. தேவனுடைய அன்பை குறித்து விவரிப்பதற்காக இந்த பூலோகத்திலே புத்தகங்கள் போதாது என்று சரி போகாது என்று சொல்கிறார். మనం నేర్చుకునేటువంటి ఆత్మీయమైనటువంటి సత్యం ఏందంటే நாம் కట్టుకున్న ఆవికుల సత్యం ఏంటంటే అనగా యేసు ప్రభుతో మన సంబంధ బాంధవ్యం ఇంత సమీపంగా ఉంటా రావాలా. యేసుక్రీస్తు కూడా நம்முடைய உறவு சம்பந்தம் இவ்வளவு நெருக்கமாக இருக்க வேண்டும். అనగా అంతగా మనం ప్రభుతో ఉన్నట్లయితే அந்த அளவுக்கு நாம் தேவனிடத்தில் இருக்கும்போது ఆయన ప్రేమ ఏంటో మనం రుచిస్తాం. அவருடைய அன்பு என்னவோ நாம் ருசிப்போம். ఆయన ప్రేమ ద్వారా నింపబడతాం. அவருடைய அன்பினால நிரப்பப்படுவோம். The more we are filled with God's love, தேவனுடைய அன்பினால் எந்த அளவுக்கு நாம் அதிகமாக நிரப்பப்படுகிறோமோ the more we spread God's love too. தேவனுடைய அன்பை குறித்து அநேகருக்கு அறிவிப்போம். అనగా దేవుని యొక్క ప్రేమను కూడా మనం చాటించేటువంటి వారంగా ఉంటాం. దేవుని అன்பை కూడా அறிவிக்கிறவர்களாக இருப்போம். తద్వారా அதனாலே this is one of the secrets of our needs met. நம்முடைய தேவர்கள் சந்திக்கப்பதற்கான ஒரு ரகசியமாக இருக்கிறது. ప్రభువును ప్రేమించి ప్రభు ద్వారా పొందుట, தேவனை அன்பு செலுத்தி தேவன் மூலமா பெறுவது. అనగా ప్రభువును మనం ఎంతగా ప్రేమిస్తామో దేవుని మీద ఎంత அளவுக்கு అன்பు కూరుకుறோமோ అంతగా విశ్వాసము మనలో అధికమవుతూ వస్తుంది. அந்த அளவுக்கு விசுவாசம் அதிகமாகிறது. అందుకొరకే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఇవన్నీ కూడా నిలిచి ఉండేటువంటివి. அதனால அன்பு, விசுவாசம், நம்பிக்கை மூன்று நிலைத்திருக்கிறது. కనుక ఇవన్నీ ప్రభువుకు సమీపంగా ఉన్నప్పుడు నేర్చుకునేటువంటివి. இதெல்லாம் தேவனுக்கு சமீபமா இருக்கும்போது நாம் கற்றுக்கொள்வது. అందుకొరకే మొట్టమొదటిగా ప్రభు ఇది మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొదలు దేవుడు నేర్పడుతున్నారు. అనగా ఈ యొక్క రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ దేవత నుండి ప్రభు నేర్పించేది ఏంటంటే இந்த பெரும்பாடுள்ள ஸ்திரீ மூலமாக தேவன் கற்றுக்கொள்வது என்னவென்றால் ఆయనకు సమీపంగా జీవించు, அவருக்கு சமீபமாக இரு. యోహాను ద్వారా ప్రభు అనగా అప్పుడు నీవు స్వస్థతను అందుతావు, అప్పుడు నీ సుగతి పెరువాయి. కనుక ఈ విషయంలో ప్రభు మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని మరుపుడు ప్రియమైన సహోదరుడా, సహోదరి, సహోదరి, అనగా కేవలం ప్రభు దగ్గరికి ఫిజికల్ హెల్త్ కొరకే నువ్వు వస్తా ఉన్నావా? శరీరపరమైన ఆరోగ్యంగా దేవునితో వరగరాయా? అనగా మానవునిలో ఉండేటువంటి గొప్ప వ్యాధి ఏందంటే మనుషులందు పెరిదాన వ్యాధి ఏమంటారు? అనగా పాప సంబంధమైనటువంటి వ్యాధి, పాప సంబంధపడ్డ వ్యాధి. అందుకొరకే రాయబడుతుంది ఇర్మియా 17:9లో, ఇర్మియా 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. ఘోరముల వ్యాధి ఉన్నది. అనగా దిస్ ఈజ్ అన్ ఇన్విజిబుల్ డిసీజ్ dwelling within us. நம்மிலே காணப்பட முடியாத ஒரு வியாதியாக இருக்கிறது. This must be healed. இது குணப்படுத்தப்பட வேண்டும். ఎట్లా పోతుంది? ఆయన చెంతకు వస్తేనే పోతుంది గాని నీ అవడతల వందాలే ఒలియ పోదు. ఆయన యొద్దకు రాకపోయినట్లయితే ఈ వ్యాధి నుంచి నీకు విడుదల లేదు సుమా. అవడతల వరవెల్ என்றால் இது உனக்கு విడుదల கிடைக்காது உனக்கு. అందుకొరకే దేవుని వాక్యము యాకోబు పత్రిక 4:8 రాయబడింది. యాకోబు 4:8 எழுதப்பட்டிருக்கிறது. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. தேவனிடத்தில் சேருங்கள், அப்பொழுது அவர் உங்களிடத்தில் சேருவார். పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకొనుడి, பாவிகளே உங்கள் கைகளை சுத்திகரிங்கள். విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, திருமணములో உங்கள் இருதயங்களை பரிசுத்தமாக்குங்கள். తలంపు ఏందంటే ఇక్కడ దేవుని యొద్దకు రండి, தேவனிடத்தில் வாருங்கள். This is the Lord's call for you. உனக்கு உன் சார்பாக தேவனுடைய அழைப்பு இது. Draw nigh unto him. அவருக்கு அருகிலே நெருக்கமாக ఆయన యొద్దకు రా, அவரிடத்திலே వా, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. అంటే అర్థం ఏంటంటే అప్పుడు నీ అవసరాలు తీర్చబడతాయి. ఆయన తట్టు తిరుగుడి, అప్పుడు ఆయన మీ తట్టు తిరుగును. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షముగా ఉండును. This is the principle written in the word of God. దేవుని వార్తలో எழுதப்பட்ட నియమங்கள் ఇవగల్. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హెబ్రోనుకు వస్తూ వెళ్ళిపోతున్నావేమో, Do you have this experience? உனக்கு இந்த அனுபவம் இருக்கிறதா? ఆయన దగ్గరికి వచ్చావా? அவர் అరిగిల வந்தாயா? ఆత్మీయమైన స్వస్థత పొందావా? ఆవికుரிய గుణத்தை பெற்றாயா? హృదయం శుద్ధిపరచబడిందా? హృదయం శుద్ధమాக்கப்பட்டதா? పాపములు కడగబడ్డాయా? పాపములు కడగబడ్డదా? ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు. దేవునితో కేட்கிறார். నిన్ను నన్ను స్వస్థపరచుటకై, నిన్ను సుఖపడుతుమడియాగా, రక్షించుట కొరకై, రక్షించబడుమడియాగా ప్రభువు యేసు క్రీస్తు వారి ఈ లోకానికి వచ్చారు. యేసు క్రీస్తు ఉలగతికి வந்தார். పాపముల కొరకై చనిపోయాడు, పాపములకు మరితార్. అనగా మన అపరాధముల కొరకై అప్పగింపబడ్డాడు, అక్రమములకు ఒప్పుకొడకబడ్డారు, అనగా సమాధి చేయబడి తిరిగి లేచాడు.
లేపబడ్డాడు. అడకమనబట్ట మూడవ எழுந்தார். అనగా మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకే లేపబడ్డాడు. நீதிமானாக செய்யும்படி நம்ம ఈ எழும்பினார். కార్యమందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, இந்த காரியத்தில் விசுவாசம் வைப்பான்றால், ఆయన పిలుపునకు నీవు చెవియొగ్గి ఆయన చెంతకు వస్తే, அவருடைய அழைப்புக்கு நீ செவி கொடுத்து அவரிடத்தில் வருவாய். దేవుని యొద్దకు రండి అని దేవుడు పిలుస్తూ నిన్ను ఉంటే, தேவனிடத்திலே வா என்று ఆయన చెంతకు నీవు గనుక వచ్చినట్లయితే, அவரிடத்திலே வருவாய் என்றால், ఓ ఈ స్వస్థత నీవు పొందుతావు. இந்த குணத்தை பெறுவாய். When your spirit, your disease within your heart is healed, உன்னுடைய இதயத்தில் உள்ள அந்த நோய்கள் குணமாகும். నీ లోన ఉండేటువంటి వ్యాధి బాగైతే, உள்ளே இருக்கிற బాహ్యంగా ఉండేటువంటి నీ వ్యాధి కూడా బాగవుతుంది. வெளிப்புறமா இருக்கிற வியாதி கூட குணமாகும். ఇది ప్రభుని జ్ఞాపకం చేస్తావు. దేవుని నిனைப்படுத்துகிறார். గనుక ఇది అనగా మొట్టమొదటిగా ప్రభు జ్ఞాపకం చేసేది. మొదటి దేవుని నిனைப்படுతుகிறார். రెండవదిగా యోహాను వలె మనము ప్రభువుకు సమీపంగా ఉంటూ రావాలి. யோவானை போல தேவனுக்கு அருகிலே இருக்க வேண்டும். As the days go by in our spiritual journey, நம்ம ஆவிக்குரிய ஜீவிதத்திலே நாட்கள் கடந்து போகும்போது, we should know the love of God. தேவனுடைய அன்பை அறிய வேண்டும். అనగా we should be filled with the love of God. தேவனுடைய அன்பினாலே நிரப்பப்பட வேண்டும். అందుకొరకే రోమీయులకు రాస్తూ పౌలు అంటాడు కదా 5:5లో, రోమర్ 5:5లో எழுதுகிறாడు పౌలు, పరిశుద్ధాత్మని ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. పరిశుద్ధ ఆత్మలోడ దేవుని అన్బు ఉங்கள் இதயத்தில் ஊற்றப்பட்டிருக்கிறது. అంటే అర్థం ఏందంటే, అర్థమన్నా, అనగా we are not only filled by the spirit of God but also the love of God. దేవుని ఆవియానమాల నింపబడదు మాత్రమల్ల దేవుని అన్బినాలు కూడా నింపబడ வேண்டும். ఎంతగా దేవుని యొక్క ప్రేమ మన జీవితాల్లో నింపబడుతుందో, ఎంతలోకి దేవుని అన్బు నింపబడుகிறதோ, we can understand who God is. దేవుని యార్ என்பதை நாம் ఈ அறிந்து ప్రభు ఎవరో మనం గ్రహిస్తాం. దేవుని యార్ என்று அறிந்து கொள்வோம். ఇంకా కొంచెం సమీపంగా వెళ్తాం. இன்னும் அருகிலே போவோம். Every day when we taste the love of Christ, ஒவ்வொரு நாளும் கிறிஸ்துவின் அன்பை நாம் ருசி பார்க்கும்போது, the love which draws nigh unto him, தேவனுடைய அந்த அன்பானது அவரை இன்னும் நெருக்கமாக நம்மை கொண்டு போகும். the more we are drawn closer to the Lord, தேவனுக்கு மிகுந்த நெருக்கமாக நாம் போகும்போது, our needs are met. நம்முடைய தேவைகள் சந்திக்கப்படும். చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. மிக முக்கியமான விஷயம். అందుకొరకే భక్తుడు పాడుతా ఉన్నాడు. భక్తன் படிக்கிறார். ఏం పాడుతా ఉన్నాడు? என்ன படிக்கிறார்? Draw me nearer to the Lord. దేవుని ఉముకు సమీపంగా నెరుకమైన கொண்டு வரும். అనగా నీ సమీపానికి నన్ను ఆకర్షించు సమీపంగానే ఇమ కౌర్చితుకొలు ఇలుతుకొలు. Draw me to thy side. ఇమ ఉంస పక్కమైన ఇలుతుకొలు. గాయపడినటువంటి నీ హస్తపు చాటునలో ఉమ్మడి గాయంపట్ట కర్తనిదల ఇలుతుకొలు. నన్ను ఆకర్షించు ప్రభువా. ఎన్న అలైతుకొలు ఇలుతుకొలు. When we go to the wounds the Lord has suffered for us, when the wounds, the things that he has been wounded for our transgressions, when we go nigh to them, நம்முடைய அக்கிரமத்தின் மீறல் நிமித்தமாக காயப்பட்ட அந்த காயங்களிடத்துல நான் போகும்போது, ఆ గాయముల చెంతకు మనం పోతే మనకు అర్థమైంది ఏంటంటే, அந்த காயத்திடத்திலே போகும்போது நமக்கு అర్థమవుతుంది ఏమంటారు? How much my Lord loved me. என்னை தேவன் ఎంత அளவுக்கு నా ప్రభు ఎంతగా నన్ను ప్రేమించినాడు. ఎంత அளவுக்கு అన్బుకుందార్. భక్తుడు ఇంకో చోట రాస్తాడు, భక్తుడు இன்னொரு பக்கத்துல எழுதுகிறார், నేను ఆ గాయములను ముద్దాడేదని అంటాడు. அந்த காயங்களை நான் முத்த செய்வேன்னு சொல்கிறார். అది ఏమవుతుందంటే, என்ன ஆகுதுண்டா? love increases in our lives. జీవితంలో అన్బు పెరుగుகிறது. అనగా the physical needs, other needs, Lord will automatically solve them. శరీరపరమైన మற்ற தேவைகளை தேவன் ఆటోమేటిక్గా భౌతికమైనటువంటివన్నిటిని ప్రభు తీర్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. శరీరపరమైన కార్యాలను దేవుని తీర్చును. Today our needs are not met because we do not love Lord properly. நம்முடைய தேவைகளினால சந்திக்கப்படவில்லை என்றால் நம் தேவனை நாம் சரியான முறையில் அன்பு கூறவில்லை. అందుకొరకే ఆ పాపాత్మురాలైన స్త్రీతో ప్రభు అంటా వచ్చినాడు, அது அந்த பாவமான ஸ்திரியோடு தேவன் சொல்லி வந்தார், ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది, அவள் அதிகமாக என்னை நேசித்தாள், ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, அவள் அதிகமான பாவம் மன்னிக்கப்பட்டது. దీన్ని ఇంకొక విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని இன்னொரு விஷயத்துல విస్తారంగా మనం ప్రభును ప్రేమిస్తే, அதிகமான முறையில் தேவன் మీద அன்பு செலுத்தும் போது మన విస్తారమైన అవసరాలు కూడా తీర్చబడతాయి. நம்முடைய அதிகமான தேவைகள் கூட சந்திக்கப்படும். So many times we are a failure to love God. అనేక ముறை நம்முடைய దేవుని మీద అன்பు సెలుతుం. అందుకొరకు యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభు సీమోను పేతురుతో అన్నాడు కదా, యోహాను సువిశేషం 22లో నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించు, నేను నేసికరాయా 3 పర్యాయాలు అడుగుతూ వచ్చినా. 3 ముறை கேட்டு வந்தா. అంటే దేవుని ఉద్దేశం ఏందంటే, దేవుని నోకం మనం ఆయన్ను ప్రేమించాలని, நாம் அவரை நேசிக்க வேண்டும், ప్రభు మనం ఆయన్ను సేవించాలని, அவரை நாம் சேவிக்க வேண்டும், ఆయన కొరకై జీవించాలని அவருக்காக ஜீவிக்க வேண்டும் என்று ప్రభు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తాడు. దేవుని వాక్యం నిனைப்படுத்துகிறார். ఒక తలంపు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. இன்னொரு காரியத்தை நினைப்படுத்தி முடிக்கிறோம். It is said of David. దావీదు గురించి சொல்லப்படுகிறது. దావీదును గురించి చెప్పబడినటువంటి దావీదు గురించి சொல்லப்பட்டது. అపోస్తల కార్యముల గ్రంథం తెలిసిన మాట ఇది. అపోస్తల நடபடிகள் 13వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుదామండి. 13వ అధ్యాయం 22వ వచనం. Acts of the Apostle chapter 13 and verse 22 all together reading please. అపోస్తల நடபடிகள் 13 22 எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம்.
తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడు. ఈశాన్ కుమారుని మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనిషి, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. కనుక ఇక్కడ ఒక మాట రాయబడింది, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇంగ్లీష్లో ఏముందండి? మ్యాన్ ఆఫ్ ఆఫ్టర్ మైన్ ఓన్ హార్ట్, గాడ్స్ ఓన్ హార్ట్. అంటే నా హృదయానుసారుడు, ఇష్టానుసారుడు అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంది? హృదయానుసారుడు అంటే అర్థమన్నా అనగా దేవుని హృదయమును అంటుకొని ఉన్నటువంటి వ్యక్తి. యోహాను గురించి ఏం రాయబడింది? యేసు రొమ్మున అనుకున్నటువంటి వ్యక్తి. కనుక ఇక్కడ అనగా దావీదుని గురించి ఏం రాయబడింది? అనగా తను ఇష్టానుసారుడైన మనుష్యుడు, హృదయానుసారుడు అని రాయబడింది. దేవుని హృదయాన్ని గుర్తించినటువంటి వాడు, దేవుని హృదయంలో ఉన్నది తెలుసుకున్నటువంటి వాడు. అందుకని అక్కడ రాయబడతా ఉంది, అతడు నా ఉద్దేశములు నెరవేర్చును. He will fulfill all my purposes. కనుక దేవుని ఉద్దేశములను నెరవేర్చేటువంటి వాడు. ఇక్కడ ఒక తలంపు ఏంటంటే అనగా హృదయానుసారుడు అంటే ప్రభుకు సమీపంగా ఉండేటువంటి. దావీదు జీవితంలో మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకోవచ్చు అంటే దావీదు తన బాల్యంలో నుండి నేర్చుకోవచ్చు. బాల్యంలో నుండి ఏం నేర్చుకోవచ్చు అంటే అనగా దేవుని చేత ఈ యొక్క అనగా నడిపించబడినటువంటి వాడు, ఏర్పరచబడినటువంటి వాడని మనం నేర్చుకోవచ్చు. దేవుడు తనను అభిషేకించక పూర్వము అనగా దేవుడు అతన్ని సిద్ధపరుస్తా ఉంటా ఉన్నాడు. అనగా అరణ్యములో తను గొర్రెలను కాసుకుంటా ఉన్నాడు. అనగా చరిత్ర గనుక మనం చదివితే అనగా డేవిడ్ వి ఫైండ్ ఎ వర్షిపర్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, ఆరాధికుడు అని మనం చూడగలుగుతూ ఉంటాం. ఆరాధన ఏం చేస్తుందంటే ఆరాధికుని ప్రభు చెంతకు నడిపించేదిగా ఉంటుంది. దేవునికి అరిగిలేని నడుతుகிறது. అనగా వర్షిపర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండరు. ఆరాధికులు అనగా ప్రభుతోనే ఉంటారు. దేవునుడే ఇర్పారు. చాలా సార్లు ఈ మాటలు మీతో నేను జ్ఞాపకం చేస్తా వచ్చిన. అనేక వార్త నేపడుతుంది. అబ్షలోం ద్వారా తాను తరమబడ్డప్పుడు రాజ్యానికి బయటికి వెళ్ళిపోయాడు. ఒలీవల కొండ మీద తాను ప్రార్థన చేసినాడు. అనగా చాలా అలసిపోయినారు దావీదు, అతని దగ్గర ఉండేటువంటి సైన్యం. అహీతోపెలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసినాడు. అహీతోపెలు మంచి ఆలోచన ఇచ్చినాడు. ఏం ఆలోచన ఇచ్చినాడు? ఇప్పుడు కనుక మీ తండ్రి మీదకి వెళ్తే అతడు అతనితో ఉన్న వారందరూ అలసిపోయి ఉన్నారు, we can win them. వెంటనే ప్రభు ఇంకొకని అక్కడ ఏర్పరిచినాడు. ఎవరు అతడు? హూషై ఏమంటా ఉన్నా అంటే దావీదును గురించి, దావీదు అనుచరులను గురించి ఎరిగినటువంటి వాడు. తానేమంటా ఉన్నాడు, నీ తండ్రి బలాఢ్యుడు, సింహపు గుండె వంటి వారు సైతము దిగులొందుతారు. ఎన్నో విషయాలు ఫిజికల్ గా చెప్తా వచ్చినాడు. మాట ఏమన్నాడంటే నీ తండ్రి జనులతో బస చేయడు. Your father will not lodge with people. చూడండి, ఈ మాటలు ఎన్నోసార్లు చదివాము, అయినా తిరిగి మనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం, 2 సామ్యూయల్ పుస్తకం, చాప్టర్ 17 and verse 10 and verse 8 please, and verse 8.
అందరం కలిసి చదువుదామండి. சேர்ந்து வாசிக்கலாம். మీ తండ్రియు மேலும் உம்முடைய అతని పక్షముననున్నవారును மனுஷரும் பலசாலிகள் మహాబలాఢ్యులనియు வெளியிலே అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారని తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు, అతడు జనులతో ఏంటిదండి ఈ మాట? என்ன வார்த்தை? జనులతో బస చేయడం ఉండేదంతా చుట్టూ జనులే కదా ఉండేది. சுற்றிருக்கிற ஜனங்கள் தானே அவரோட தங்க மாட்டார். వాట్ డస్ దిస్ స్పీక్? இது எதை குறித்து பேசுகிறது? అతడు జనులతో బస చేయడు అంటే అర్థమైందంటే జనులோட தங்க மாட்டார் என்ற అర్థం என்ன? he will lodge with his God. దేవునితో தங்குவார். జనులతో ఉన్నప్పటికీ జనங்களோட இருந்தாலும் his heart and mind is tuned to God. తన హృదయం సింధన కూడా దేవునోడ இருக்கும். తన హృదయం మనస్సు దేవునితో మిళితమైపోతూ వచ్చింది. తన హృదయం మనసు దేవునోడ இருந்தது. That's why God could testify of David, that is a man after mine own heart. అనదో దేవుని దావీదుకు సాక్షి கொடுக்கிறது இவன் இதயத்திற்கு always inquiring at the in the presence of the Lord. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా విచారిக்கிறవనా இருந்தார். ప్రభు దగ్గర అన్నిటినీ తాను నేర్చుకుంటూ వస్తూ వచ్చినాడు. దేవుడి లావటి కూడా అవన్ కట్టుకొండాడు. అనగా తాను దేవునితో బస చేస్తా వచ్చినాడు. దేవుడు కూడా తంగి இருந்தான். దేవునితో నివాసం కలిగి ఉంటా వచ్చినాడు. దేవుడు కూడా వాసం பண்ணினான். he dwelt with God. దేవుడు కూడా వాసం பண்ணினான். దేవునికి కూడా ఇదే ఆశ. దేవుడు కూడా ఇదే ఆశ. నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మింపవలెను. நான் அவர்களே வாசம் பண்ணும்படி எனக்கு அவர் పరిశుద్ధ గుడారత ఉండాకోవాలి. నిర్గమ 25:8లో అది మాటలు ఉన్నాయి. యాత్రగం 25:8 ప్రకటన గ్రంథంలో ప్రభు యొక్క స్వరం కూడా మళ్ళీ అక్కడ వినిపించబడతా ఉంది. వెలుపడి మరుబడి దేవుని సత్యం కేటు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఇదో మనుషుల మధ్యలో దేవుని వాసమాయి. ఆయన వారితో కాపురం ఉండును. అవలోడ వాసం అనువా. ఆ మాటలు మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అంగేంద వార్త నా పార్క ప్రకటన 21:3లో వెలుపడి 21:3 ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేసే ఒక సత్యం ఏందంటే దేవుని ఏర్పడతారు సత్యం ఉంటారు. అనగా ఎవరితో ప్రభుకు దావీదు వలె అంత దగ్గరగా మనం నివసిస్తా ఉన్నామా? ఈమె దావీదు పోలే నామ అవలో నెరుకమాగా దేవునితో వాసం అనుకున్నామా? ఈ లోకంలో అనేక మంది అనగా ప్రజల మధ్య మనం ఉంటాము. అనేక జనల మధ్య ఎంతో మందిని మనం ఎదుర్కొంటూ వస్తాము. అనేక సార్లు వారితోనే మనం ఉండిపోతాం. ఇశ్రాయేలు ప్రజల గురించి ఏం రాయబడింది? అనగా అన్య జనులతో సహవాసము చేసి అన్ని జనులు వాసమని వారి క్రియలు నేర్చుకుని క్రియలు కట్టుకుంటారు. ప్రభుతో సహవాసం చేస్తే దేవుడు ఐక్యపడం, ప్రభు సమీపంగా ఉంటే దైవ సంబంధమైనవి మనం నేర్చుకునేటువంటి వారంగా ఉంటాం. కట్టుకోలు ఇది ప్రభు మన జ్ఞాపకం చేస్తాడు. దేవుని నిனைப்படுத்துகிறார். అనగా మనం వ్యక్తిగతంగా ప్రభు దగ్గరికి రావాలా? తనిపటంలో దేవునితో వర வேண்டும். యోహాను వలె ప్రభు రొమ్మున అనుకోవాలా? యోహాను పోలే దేవుని మార్బల్ సాంద్రిక வேண்டும். దావీదు వలె ఆయన హృదయానుసారంగా మనం ఉంటూ రావాలి. దావీదు పోలే వాడు ఇరుత్రికి ఎటవలా ఇருக்கு. దావీదులో ఉండే ఒక నైజము మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదుల ఇన్నొరు పన్పై నిனைப்படுத்துகிறார். బల్లవర్తమానంలో కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేయబడతా వచ్చిన. మేజర్ కూడా వార్త నిனைப்படுத்தப்பட்டோம். The spirit of God convicts us. ఈ దేవుని ఆవియాన మనల్ని ఉణర్తుகிறார். పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పుకొన చేసేటువంటి వాడు. పరిశుద్ధాత్మ ఉణర్తురా இருக்கிறார். దావీదు ఎప్పుడెప్పుడైతే దేవుని మార్గంలో నుండి వైదొలుగుతూ వచ్చాడో, దావీదు ఎప్పుడెల్లాం దేవుని వలియ విట్టు మారిపోనాడో, అనగా దేవుడు తన దగ్గరికి తాను చేసింది తీసుకొని వచ్చినప్పుడు దేవుని తన இடத்துல తాను చేద కార్యను తిరిగి கொண்டு வரும்போது అనగా తాను వెంటనే ఒప్పుకుంటా వచ్చినాడు. ఉడనేడియాగా తన తప్పిదాన్ని గుర్తిస్తా వచ్చినాడు. తప్పుகளை அறிக்கையிட்டார். ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశం విడిచి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు, ఎప్పుడు ఇశ్రాయేలు దేశం విడిచి ఫిలిష్తీయుల దేశం పోనాడో, అనగా దైవ సంకల్పంలో వెళ్ళలే, దేవుని చిత్తంపడి ఎంతో నష్టం అయిపోయింది, నష్టమానది, తిరిగి సమకూర్చబడ్డాడు, కూడి చేర్చబడ్డాడు. అనగా తన తప్పిదాన్ని ఒప్పుకుంటూ వచ్చినాడు. తప్పుகளோட அறிக்கையிட்டு வந்தான். తర్వాత మనం చూసినట్లయితే అనగా అనగా ఈ యొక్క బెత్షెబాతో వ్యభిచారం చేసినప్పుడు, కూడా వ్యభిచారం అనుబోదు, అనగా దేవుడు తన తప్పిదాన్ని చూపించినప్పుడు నాతాను ద్వారా వెంటనే ఒప్పుకుంటా వచ్చాడు. అదేలాగున దేవుని మందసాన్ని దైవ క్రమంలో తీసుకుని రాని కారణాన దేవుని పెట్టి దేవుని ఆలోచన పడి కొండరాదు నష్టాన్ని తాను పొందినప్పుడు తిరిగి ఒప్పుకుంటా వచ్చినాడు, సమకూర్చబడతా వచ్చినాడు. జనుల సంఖ్యను లెక్కించినప్పుడు, దైవ బలమును శంకించినప్పుడు, దేవుని బలத்தை அவன் ఎన్నుబోదు ఎంతో నష్టాన్ని అనుభవించినాడు. నష్టத்தை అనుభవితాడు. తను మాత్రమే కాదు, రాజ్యంలో ఉండేవారు కూడా, తన జనులు కూడా తిరిగి ఒప్పుకున్నాడు, సమకూర్చాడు. సోదరుడా, ప్రియ సోదరి, ఎన్నోసార్లు మన మానవ దేహంలో మనం ఉంటూ ఉన్నాం. మనుషుడు ఎన్నంగా సిందుగా ఇరుக்கிறோம். అనగా ఎన్నోసార్లు మనం ఎరగకనే ఎరిగి కూడా కొన్నిసార్లు మనం
పాపం జరిగించే వారిగా ఉంటాం. அனைவரை தெரியாமலும் தெரிந்து கூட சில பாவங்களை செய்வர்களா இருக்கிறோம். పరిశుద్ధాత్మ దేవుడు మన పాపములు మనకు చూపించినప్పుడు, பரிசுத்தவான் தேவன் நம்முடைய பாவங்களை நமக்கு காண்பிக்கும் போது, ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతామో, எப்பொழுது நாம் அறிக்கையிட்டு விட்டுடுகிறோமோ, ఆయన చెంతకు ప్రభు మనల్ని లాక్కుంటాడు. அவருடைய అరిగిలే நம்மை దేవుడు అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, తన పావங்களை మరకను வாழ்வடைய மாட்டான். అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ஆனால் அவர்களை அறிக்கையிட்டு விட்டுடுகிற இரக்கத்தை பெறுவான். సామెతల గ్రంథం 28:13 ఆ మాటలు ఉంటున్నాయి. నీతిమంతులు 28:13 వార్త. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియమైన సహోదరి, మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, ఆవికుల జీవితంలో ఇలాగున మనం ముందుకు సాగాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మున్సిల్ దేవుడు విரும்புகிறார். అనగా ఒక ప్రశ్న, ఒక కేள்வி, అనగా ప్రభుని అక్కర్లు తీర్చాలంటే దేవుని தேவ சந்திக்க வேண்டும் என்றால் దగ్గరగా நீ ఉండాలి. அவருக்கு அருகிலே இருக்க வேண்டும். How close you are to the Lord. దేవునికి ఎவ்வளவு అరిగిలే நீ இருக்கிறாய். అనగా ఇక్కడ ఇంకొక అద్భుతమైన ఒక తలంపు చెప్పి నేను ముగించేస్తాను. இன்னொரு அற்புதமான ஒரு காரியம் சொல்லி முடிக்கிறோம். The more you draw nigh to God, எவ்வளவு நெருக்கமாக தேவனுக்கு அருகிலே போகிறாயோ, the things of the world will go away from you. உன்னிலிருந்து உலகத்தின் காரியங்கள் கடந்து they become very insignificant. அது முக்கியமில்லாததாக போய்விடும். అవి కనబడవు. அது కానపడదు. ఏ కనబడతా ఉన్నాయి నీకు? ఏది కనపడమంటావు? is the things of the world, உலகத்தினுடைய காரியங்களா, are the things of God, దేవుని కార్యங்களா? చిన్న ఉదాహరణ మనం ఎరుగుదు. చిన్న ఉదాహరణ మరివో, అనగా ఎయిర్ క్రాఫ్ట్ పైకి వెళ్ళేటప్పుడు, ఎయిర్ క్రాఫ్ట్ మేలే పోగుம்போது, అనగా కొంచెం అది ఎగిరినప్పుడు కనబడతాయి, కొంచెం మేలే పోగుம்போது కానపడు, ఇంకా కొంచెం పైకి ఎగిరినప్పుడు, ఇನ್ನು కొంచెం మేలే పోగుம்போது, హై లెవెల్ కి వెళ్ళినప్పుడు, సింగిల్ ఆబ్జెక్ట్ విల్ బి విజిబుల్. ஒரு சின்ன காரியம் கூட காணப்படாது. స్పిరిచువల్ రెల్మ్ లో, స్పిరిచువల్ లైఫ్ లో, ఆవిక్రియ జీవితంలో, the more we draw nigh to God, దేవునికి ఎவ்வளவு நெருக்கமாக the இருக்கிறோమో, more we fly towards God, దేవునికి ఎவ்வளவு நாம் பறந்து உயர போகிறோமோ, అప్పుడు ఏమైతాయంటే ఇవన్నీ దూరం అయిపోతాయి. இதெல்லாம் దూరமாகும். ఇది నాన్న ఇవే మనలతో ఉంటున్నాయి. இதனால இதே நம்ம పౌలు తిమోతి అంటాడు, పౌలు తిమోతి சொல்றார், ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోవద్దు. இந்த உலகத்தின் காரியங்களை அலுவல சிக்கிக்கொள்ளாதே. Don't entangle with the affairs of this life. இந்த உலகத்தினுடைய అలువలகளை సిక్కికొల్లాదే. ఎంత డేంజరో ఇది, ఎவ்வளவு అపాయమో ఇది. అందుకొరకే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, அதனால கிறிஸ்துவோடு எழுந்ததுண்டானால் పైనున్న వాటినే వెదకుడి, மேலானவைகளை தேடுங்கள். అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. క్రీస్తు దేవుని వలదు పార్శ్వములో వీటిరుக்கிறார். ఆ లెవెల్ వరకు మనం పోవాలి. அந்த లెవెల్కి మనం పోవాలి. భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకూడదు. భూమిని మీద உங்க மனதை வைக்க வேண்டாம். ఇది ప్రభు కోరుతా ఉన్నాడు. ఇది దేవుడు విரும்புகிறார். Our needs are met when we are near to God. நாம் தேவனுக்கு நெருக்கமாக சமீபமாக இருக்கும்போது நம்முடைய தேவைகள் சந்திக்கப்படும். అనగా this should be our song of life. இது நம்முடைய జీవితంలో పాడలాగా இருக்க வேண்டும். Nearer my God to thee. దేవునికి అరిగిలే పోவது. Nearer to thee. அவருக்கு అరిగిలే, ఆయనకు సమీపంగా మనం వెళ్దాం. அவருக்கு అరిగిలే నా పో. అట్లు చేయుటకు ప్రభు మనకు సహాయం చేయాలి. అభిషేక దేవుని ఉదయశ్వరాగా ప్రార్థన చేసుకుందాం. జపికలాం. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామమున స్తోత్రములు వందనములు చెల్లిస్తా ఉన్నాం. మీ అపారమైన ప్రేమకై, కృపా కనికరములకై ఎంతో వందనాలు. ప్రేమైన మా ప్రభా, మీరు మాకు బోధించిన సత్యములకై స్తోత్రాలు. ఆ స్త్రీ వచ్చి సమీపంగా వచ్చి మీ వస్త్రపు చెంగు ముట్టింది. ప్రభా, తాను మీకు దగ్గరకు వచ్చింది కాబట్టే స్వస్థత పొందింది. ప్రభా, ఇదే మాకు బోధించిన మీ సత్యాలకే స్తోత్రాలు. నేటి దినాన మీకు సమీపంగా లేము, ఎంతో దూరంగా ఉన్నాం మేము. మా ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభా కనికరించండి. ప్రభా, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని స్వస్థపరచండి. ప్రభా, మీ రొమ్మున ఆనుకునే వారిగా చేయండి, మీ హృదయానుసారులుగా చేయండి, మీతో బస చేసేవారిగా చేయండి, మీతో నివసించేవారిగా చేయండి, మీతో నడిచేవారిగా చేయండి. ప్రభా, నీ వాక్యంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎట్లా మేము మీకు దగ్గరగా వస్తామో ఇవి మా అనుభవంగా చేయండి. తద్వారా మా అవసరాలు అవి ఏమైనా సరే తీర్చబడతాయి అనే దృఢ నమ్మకం, విశ్వాసం నీ వాక్యం ద్వారా మీరు మాకు బోధించి నేర్పించినందుకే స్తోత్రాలు. మా అనుభవాలుగా చేయండి. ప్రభా, మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం. ఎన్నోసార్లు తప్పిపోయినాం, దగ్గరగా ఉన్నామంటాం కానీ దూరం వెళ్ళిపోయినాం. ప్రభా, క్షమించి కడిగి పవిత్రపరిచి నూతనపరిచి మీరే సరిచేసి మీకు సమీపస్తులుగా మేము జీవించుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి వార కార్యక్రమం గుర్తించవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. భోజన
మైన పిమ్మట elderly sisters, young girls, they will come for a time of prayer. Young brothers, elderly brothers will wash vessels and do certain works in the compound. Thursday, Friday, Saturday ఈ యొక్క బీబీఎస్లో ప్రభు సాయం చేశాడు. ఇంకా మండే, ట్యూస్డే, వెనస్డే కూడా బీబీఎస్ ఉంటూ ఉన్నాయి. దయచేసి ప్రార్థన చేయండి. ప్రభు చిన్న బిడ్డల్లో తన కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేయండి. బికాస్ ఆఫ్ బీబీఎస్ వీ డోంట్ హ్యావ్ రెగ్యులర్ గ్యాదరింగ్స్ కనుక మండే, ట్యూస్డే, ఫ్రైడే, మండే, ట్యూస్డే, వెనస్డే రాత్రి 7 to 8 ఫ్యామిలీస్గా మీ కుటుంబాల్లో ప్రార్థనలో మీరు గడపండి. అలాగున చిన్న బిడ్డల కొరకై, పరిచయ కొరకై ప్రార్థన చేయండి. టీచర్స్ని దేవుడు అభిషేకించి వాడుకున్నట్లుగా కూడా దయచేసి ప్రార్థన చేయండి. థర్స్డే మార్నింగ్ 10 o'clockకి సిస్టర్స్ ఫాస్టింగ్ ప్రేయర్ మనం కలిగి ఉంటాం. అలాగున ఫ్రైడే 6:30 గంటల నుంచి వన్స్ అగైన్ వీ విల్ హ్యావ్ ఎ పార్ట్లీ నైట్ ప్రేయర్. నో బైబిల్ స్టడీ, we will have a partly night prayer till midnight. We are going to have ఇది దయచేసి మీరు పాలు పొందండి. వన్స్ అగైన్ సాటర్డే ఏం మినిస్ట్రీస్ లేవు. సండే ఉదయం 9:30 గంటలకు మనం తిరిగి అనగా కలుసుకొని మనం వస్తాం. I personally thank you all for your prayers on behalf of the unworthy servant. ఆస్ట్రేలియాలో 2 weeks పరిచర్య, 1 week పర్త్లో, 1 week మెల్బర్న్లో. I say, Lord heard your prayers, it's a fruitful ministry. చాలాసార్లు ఇండియన్సే వస్తారు కానీ ఈసారి many whites have turned to the Lord, dedicated their lives to the Lord. Some of them are Australians, Germans, Africans, అలాగున పీపుల్ ఫ్రమ్ ఇండోనేషియా, వాళ్ళందరూ కూడా రాగలిగారు. ఇట్స్ రియల్లీ బ్లెస్సెడ్ మినిస్ట్రీ. కనుక ఫాలోఅప్ వర్క్ కొరకు మీరు ప్రార్థన చేయండి. దాని తర్వాత అక్కడ ఉన్న విశ్వాసులందరూ మీకు వందనాలు తెలియజేశారు. అనగా మన మధ్య నుంచి వెళ్ళినటువంటి బ్రదర్ జాన్, డెబోరా ఫ్యామిలీ, బ్రదర్ ఐజక్, లిడియా వాళ్ళ ఫ్యామిలీ, తర్వాత బ్రదర్ హోసన్న, సిస్టర్ విజయ వాళ్ళ ఫ్యామిలీ, బ్రదర్ విజయ్ అండ్ సిస్టర్ వర్ష వారి ఫ్యామిలీ, వీళ్ళందరూ అక్కడున్న లోకల్ వాళ్ళు కూడా సంఘానికి అంతా కూడా వందనాలు వాళ్ళు తెలిపారు. ప్రే ఫర్ దెమ్ సో దట్ దే మే బి మచ్ మోర్ యూస్ఫుల్ టు ద లార్డ్ ఇన్ ద డేస్ టు కమ్. అలాగున మీ ప్రార్థనలకు తిరిగి వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మనం లేచి నిలవబడి పాట సంఖ్య 465, పాత పుస్తకంలో 462 ఈ పాట పాడుతున్నప్పుడు రక్షింపబడిన వారు తమ అర్పణలు ప్రభువుకు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉంటున్నాం. దేవుడు ఒక నగరము మన కొరకై. As we sing this song, those who are of the Lord will worship the Lord with their substance. నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై, దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై, ఉండేదం నిశ్చయముగా మనము వెళ్ళేదం, నిశ్చయముగా నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై, అద్భుత నగరము విలువైన రాళ్ళతో
శుద్ధులై క్షమించబడితిమి, రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరం మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరం మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. నగర ప్రకారములు ఎత్తైనవి, సూర్యకాంతములచే కట్టబడెను. నగర ప్రకారములు ఎత్తైనవి, సూర్యకాంతములచే కట్టబడెను. ప్రభువే విమోచించి అధికారమిచ్చును, ప్రభువే విమోచించి అధికారమిచ్చెను. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరం మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరం మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. ముత్యాల మామూలు 12 గలవు, 12 దూతలు అచ్చట ఉండిరి. ముత్యాల మామూలు 12 గలవు, 12 దూతలు అచ్చట ఉండిరి. పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు, పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరం మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరం మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. ఆ నగర వీధులు మేలిమి బంగారం, ద్వారములు ఎప్పటికి మూయబడవు. ఆ నగర వీధులు మేలిమి బంగారం, ద్వారములు ఎప్పటికి మూయబడవు. ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంతో, ఆర్భాటముతో ప్రవేశించి విజయోత్సవంతో మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. మనము వెళ్ళేదం నిశ్చయముగా, నిశ్చయముగా. దేవుడొక్క నగరం మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరం మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. మనము వెళ్ళేదం నిశ్చయముగా, మనము వెళ్ళేదం నిశ్చయముగా. దేవుడొక్క నగరం మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరం మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దయచేసి కూర్చోండి. ఒక ప్రకటన, వివాహ ప్రకటన. మన బ్రాంచ్ సంఘం బేతేల్ కేఆర్పురంలో దేవుని దాసుడు కాలేబన్న మహిమలో చేర్చబడ్డాడు గనక ఈ సమయంలో ఆయన కుమారుడు అభిషేక్ వివాహం కనిగిరిలో ఏప్రిల్ 24వ తారీఖు
అనగా బుధవారం ఉదయం 10:30 గంటలకు ఇక్కడ ఎంజీఆర్ కళ్యాణ మంటపంలో జరుగుతుంది గనక సంఘమంతటికి వాళ్ళు సహోదరి కాలేబన్న అలాగే నా కుటుంబం అంతా సభ్యులు ఆహ్వానాన్ని పంపించారు. ప్రార్థించి అలాగున మీరు పాలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, యేసు ప్రభువారి ప్రశస్తమైన నామమున స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మా ప్రభు దినాన్న మా ప్రభు గృహంలో మేము సంతోషించి ఆనందించుటకు మీరు ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించి మీ బలలో పాలు పొంది వాక్యాన్ని స్వీకరించుటకు ప్రభువా మీరే మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతకై స్తోత్రాలు. ఏది మీ ఇంటిలో మేము నేర్చుకున్నామో దాంట్లో స్థిరులుగా చేయండి. నమ్మకమైనటువంటి మా ప్రభువా అలాగున నీ కొరకై జీవించుటకు ప్రభువా నిన్ను వెంబడించుటకు ప్రేమించుటకు అంతకంతకు మాకు నేర్పించండి. నీ ప్రజలైన వారు నిన్ను మీ ఇంటిని ప్రేమించి తీసుకొచ్చిన ప్రేమపూర్వకమైనటువంటి ఈ అర్పణలు మీరు ఆశీర్వదించి ప్రభువా పవిత్రపరిచి నీ మహిమ కొరకై మీరు వాడుకోనండి. రాజ్య వ్యాప్తి కొరకై తీసుకొచ్చిన నీ ప్రజలను నిండారులుగా దీవించండి. మలాకి 3:10 వారి పక్షంగా మీరు నెరవేర్చండి. ఈ వార కార్యక్రమం మండే, ట్యూస్డే, వెన్స్డే వీవేసింది ప్రభా, సహాయం చేయండి. అట్లు మిగతా దినాల ప్రభా ప్రార్థన పూర్వకంగా మేము పాల్గొనటకు సహాయం చేయండి. కాలేబన్న కుమారుడు అభిషేక్ వివాహం 24 కనిగిరిలో ఆశీర్వదించి ప్రతి అక్కర తీర్చండి. నమ్మదగినటువంటి మహారాజా అలాగున మధ్యాహ్నం సిస్టర్స్ యంగ్ గర్ల్స్ ప్రేయర్ మీటింగ్లో సహాయం చేయండి ప్రభా. మీకు తక్కిన వారు యవన సహోదరులు పెద్ద వయసులోని సహోదరుని ఇందరంలో పరిచయలో ప్రభా సిద్ధపాటు పనుల్లో సహాయం చేయుటకు సహాయం చేయండి ప్రభా. నీ దీవెనలతో నీ ప్రజలను పంపించండి. వారమంతా నీ మేఘము క్రింద నీ ప్రజలను మీరు ఉంచండి. ఆస్ట్రేలియాలో పరిచయలో ప్రజల ప్రార్థనలు ఆలకించేసిన ప్రభా గొప్ప కార్యాలకే వందనాలు. గొప్ప పంటను మేము చూడగలుగుటకు సహాయం చేయండి. అలాగున ఇంకా ఎవరైనా ప్రత్యేకమైన అక్కర్లో ఉంటే దైవ హస్తం వారిపై చాచి వారి అవసరాలు తీర్చండి. మిగతా మా సమయం దీవెనకరంగా చేయండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ తన ప్రజలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభువుతో నుండుతే దేవుని గృహమా దేవుని గృహమా ప్రభువు మనమయనవరమే ప్రభువు మనమయనమే జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జయ ప్రభువాచుచుండే ఎంత సంతసము మధ్యాకసమందు సంగీతము భోజనం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, మందిర సమృద్ధి నుండి తీసుకురాబడిన శ్రేష్టమైన ఆహారమును దీవించి పవిత్రపరిచి మనుషులకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని, నీ ఇంటిని సర్వ సమృద్ధిలో ఉంచుమని, నీ ప్రజల ప్రతి అవసరాలు తీర్చుమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ద లార్డ్ మై సోల్ గ్లోరీ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ మై సోల్ ప్రైజ్ ద లార్డ్. बोलो जिंदा खुदाबंद यीशु मसीह की
जल्दी आने वाला यीशु मसीह के, जीवन का रोटी प्रभु यीशु मसीह के। हालेलुया, प्रेज द लॉर्ड।